నమస్కారం అందరికీ. మీటింగ్ స్టార్ట్ చేయండి. రాజేష్ గారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ అందరికి స్వాగతం సుస్వాగతం. జై పల్వాన్ జై పివిసి మిటా జై పివిసి మిటా. సో థ్యాంక్ యూ సార్. అందరికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ గుడ్ మార్నింగ్ అందరికి. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. వెల్కమ్. స్వాగతం సుస్వాగతం. 100 మంది నిండాలని చూస్తా ఉన్నాం. 100 మంది నిండితే స్టార్ట్ చేద్దామని ఆగినాం ఈరోజు. ఓకే సూపర్. 100 మంది నిండుతా ఉన్నారు. వెల్కమ్ సార్. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సంతోషంగా ఉందాం సార్. హ్యాపీ సార్. సూపర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ సార్. వెల్కమ్. సూపర్. రండి సార్ రండి. వెల్కమ్ సార్. రామాంజనేయులు గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. స్వాగతం సుస్వాగతం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఎలా ఉన్నారు? ఏం చేస్తా ఉన్నారు? ఏ విధంగా ఉన్నది మన పివిసి మెటా? చెప్పండి, మీ మాటల్లో చెప్పండి. పివిసి మెటా ఏ విధంగా నడుస్తుంది? రండి మాట్లాడండి, షేర్ చేసుకోండి. అభిప్రాయాలు కానీ డౌట్స్ కానీ, మీరు పివిసి మెటా గురించి ఏమనుకుంటారు? పివిసి మెటా అంటే ఏంటిది? దానిలో ఏమున్నదని మీకు ఏమర్థమవుతుంది? అసలు మన జీవితాన్ని బాగుపరిచే విధానం మీకు కనబడతలేదా? ఏ విధంగా మీ మనసులో ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? మీ వంతుగా ఒక 1 మినిట్ 2 మినిట్స్ షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే దానిపైన మనం వివరించడానికి చాలా మంది లీడర్స్ రెడీగా ఉన్నారు. సో వెల్కమ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నేనైతే గత 4 సంవత్సరాల నుంచి హ్యాపీగా ఉన్నా సార్. వండర్ఫుల్ గా ఉన్నా. అంతకుముందు గత జీవితం అంతా ఒక దాన్ని ఏమంటారంటే ఒక మాసిపోయిన జీవితం. దాన్ని మర్చిపోయినా నేను. ఎప్పుడైతే పాల్వైన్ సిస్టంలో 2020 ఆగస్టు 28 తారీఖు నాడు నేను జాయిన్ అయ్యానో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జీవితం అనేది కొంచెం హ్యాపీగా, సంతోషంగా, మనస్ఫూర్తిగా, దాన్ని ఏమంటారంటే సంపూర్ణంగా ఆత్మవిశ్వాసం. థ్యాంక్ యూ సార్ వీరేంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ విధంగానైతే నేను ఉన్నా సార్. పాల్వైన్ సిస్టమ్ లో జాయిన్ అయినప్పటి నుంచి గత జీవితం గత ప్రస్తుతానికి మనం ఏదైతే సిస్టమ్ లో పని చేసుకుంటున్నామో, ఏదైతే సిస్టమ్ ద్వారా మనం డబ్బు సంపాదించుకుంటున్నామో, దానివల్ల మీరు హ్యాపీగా ఉన్నారా లేరా? హ్యాపీగా ఉండడానికి మీరు ఏ విధంగా పని చేస్తా ఉన్నారు? మీ యాటిట్యూడ్ ఏ విధంగా ఉన్నది? సిస్టమ్ కు మీరు ఏ విధంగా సహాయం చేస్తా ఉన్నారు? చూసారా నేను మాట్లాడే విధానం? సిస్టమ్ కు మీరు ఏ విధంగా సహాయం చేస్తా ఉన్నారు? సిస్టమ్ మీకు ఏ విధంగా సహాయం చేస్తా ఉన్నది?
దాన్ని మీ మనసాక్షిగా విశ్లేషించుకోరు ఒక్కసారి. విశ్లేషించుకొని మీరు ఎంత సుఖంగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు అనే దానిపైన మీరు మాట్లాడడానికి ముందుకు రండి. సంతోషంగా ఇక్కడ అందరం హ్యాపీగా షేర్ చేసుకుందాం. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసినంత వరకు అయితే పాల్వైన్ సిస్టమ్ ద్వారా కానీ పీవీసీ మెటా ద్వారా కానీ లాస్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ ఏంటంటే దాన్ని ఏమంటారంటే వాళ్ళు చేసే ప్రక్రియ, వాళ్ళు చేసే క్రియను బట్టి, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటది. ఖచ్చితంగా మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అది నిజమైన మీ మనస్సాక్షికి నచ్చినట్టుగా మీరు మాట్లాడండి. పాల్వైన్ సిస్టమ్ లో మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాము, పీవీసీ మట మన జీవితాలను ఏ విధంగా మార్చబోతుంది అనే మీకు ఏ విషయమైనా కానీ మీరు మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. అక్కడ ఏంటంటే మనం చేసే ప్రక్రియ పైన ఆధారపడి ఉంటది. మనము హ్యాపీగా లేము అంటే అక్కడ మనం చేసే పని కూడా సాటిస్ఫాక్షన్ లేదు అని అర్థం. అంటే దాన్ని ఇంకా కొంచెం మెరుగుదిద్దాల్సిన అవసరం ఉన్నది. ఆ మెరుగులు ఏంటియో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అన్ని రంగాలలో నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. మన పీవీసీ మెటా వెబ్సైట్ ని ఫాలో అవుతున్న వాళ్ళు చాలా 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 పెద్దవాళ్ళు ఉన్నారు. దీంట్లో ప్రపంచంలోనే ఏ సిస్టంలో లేని నిష్ణాతులు మన సిస్టంలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఉన్నారు, దీన్ని ఎందుకు అంటి పెట్టుకొని ఉన్నారు అనేది మనం ఒకసారి గ్రహించాలి. సో వండర్ఫుల్. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత మంచి ఫ్యామిలీని నాకు ఇచ్చినందుకు అయితే నేనైతే గర్వపడుతున్నా. సో థ్యాంక్ యూ పీవీసీ మెటా, థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్. నిజంగా మనందరి అదృష్టం ఇంత మంచి సిస్టాన్ని, ఇంత మంచి ఫ్యామిలీని నాకు పరిచయం చేసినందుకు ప్రత్యేకించి మా స్పాన్సర్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదములు. మరియు మనకు ఎల్లవేళలా అన్ని రకాలుగా అన్ని విషయాలలో ముందుండి మనని గమనిస్తూ, మనకు సూచనలు ఇస్తూ, మనని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మన గురువులు ఉన్నారు చూసారా. నిజంగా వాళ్ళకు ఏ క్షణంలో మనము పుట్టుక తీసుకున్నామో, బర్త్ తీసుకున్నామో, ఇలాంటి గురువులు మన జీవితంలోకి రావడానికి అవకాశం వచ్చింది. మనం పుట్టిన ఆ టైం ముహూర్తం వల్లనే ఇలాంటి గురువులు మన జీవితంలోకి రావడానికి అవకాశం వచ్చింది. సో ఇలాంటి గురువులు మనకు చెప్పే విషయాలను జాగ్రత్తగా పరిశీలించి, గమనించి, ప్రాక్టీస్ చేస్తూ మనం ముందుకు వెళ్ళినట్టయితే మనం అనుకున్న దానికంటే ఎక్కువ సాధించే అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఈ గురువులందరికీ సమయస్ఫూర్తితోటి, మనస్ఫూర్తితోటి వాళ్ళందరికీ నిజంగా మనసారా వాళ్ళను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ప్రతి ఒక్క గురువుకు పేరున. సో ఇంత మంచి సిస్టాన్ని, ఇంత ఇన్కమ్ సోర్సెస్, ఇన్ని రకాలుగా అప్డేట్స్ మనం సిస్టంలోకి చూస్తే పక్కన ఎంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ అయినా కానీ మన సిస్టమ్ చూపెట్టండి, వాళ్ళకు ఏమీ అర్థం కాదు. సో వాళ్ళకంటే మనం మెరుగు పొజిషన్ లో ఉన్నాం, అర్థం చేసుకోండి. అక్కడ ఈ సిస్టమ్ ఇస్తున్న అప్డేట్స్ కానీ, ఆ ప్రక్రియ కానీ, వాళ్ళు చేస్తున్న రోల్స్ ఏవైతే ఉన్నాయో లోపట, పీవీసీ మెటా సీడ్ ఫండింగ్ ఏమి, టోకెన్ ఫార్మింగ్ ఏమి, రిడీమ్స్ ఏమి, ట్రాన్స్ఫర్స్ ఏమి, విత్డ్రాల్స్ ఏమి, ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ వాళ్ళకు దిమ్మ తిరిగిపోయే రకంగా ఉన్నది మన సిస్టమ్. సో ఇవన్నీ మనకు ఏం తెలియకుండా కానీ మనం నేర్చుకునే అవకాశం మనకు ఇచ్చిన మనకు డాక్టర్ డానియల్ జాన్సన్ గారు, వారి యొక్క బృందానికి ప్రత్యేకమైన పాదాభివందనం. నిజంగా చెప్పాలంటే నేనైతే హ్యాపీగా ఉన్నా సార్. సో వెల్కమ్ లీడర్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీకు ఎలాంటి అనుమానాలున్నా, డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ కావాలన్నా, సిస్టమ్ ఆపరేషన్ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బందులున్నా క్లారిటీగా తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. సో వెల్కమ్ లీడర్స్, ముందుకు రండి, షేర్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క మనసులో ఉన్న మాటని ఇక్కడ అందరి ముందు పంచుకోవడం వల్ల చాలా 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 మంచి జరుగుతుంది. ఎందుకంటే మొహమాట పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనలో, ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకు మనము కొంచెం సబ్జెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు ఒకవేళ ముందుకొచ్చి మాట్లాడితే వాళ్ళ త్రూలో మనం సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి మనము ప్రేరేపించే రకంగా, ఒకరిని
ముందుకు తీసుకెళ్లే రకంగా మనము మన బిహేవియర్ కానీ మన యాటిట్యూడ్ కానీ ఉండాలి. సో వెల్కమ్ లీడర్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో మంచి విషయాలు మాట్లాడుకుందాం. చక్కగా మన జీవితాన్ని మన ఫ్యామిలీ తోటి కలిసి హాయిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎలాంటి నిరాశలకు నిస్పృహలకు తావివ్వద్దు. మన లైఫ్ లో ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంటుంది సార్. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదట. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదట. అంటే శివుడు చెప్పందే మనకు పల్వైన సిస్టమ్ వచ్చిందా? శివుడు చెప్పందే మనకు పివిసి మెటా వచ్చిందా? మనం దానిలో భాగస్వామ్యం అయినామా? ఇంతమందికి మనం గైడ్ లైన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నామా? ప్రతి ఒక్కటి కూడా శివాజ్ఞతోనే జరుగుతుంది. కాబట్టి ఏది జరిగినా మన మంచి కొరకే జరుగుతుంది. కాబట్టి దేనికన్నా ఇబ్బంది పడకండి, హ్యాపీగా మనం ముందుకెళ్దాం. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. సో వెల్కమ్ సార్, వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ. మరి మీ ముందు ఒక 10 పాయింట్లు ఉంచదలుచుకోవాలి సార్. మరి గురువు గారు ఒక ఆయన చెప్పారు మాకు. ఆ గురువు గారు ఎప్పుడెప్పుడో చాలా 2-3-4 ఏళ్ల కింద రాసి పెట్టున్నాం సార్. అవి ఒక 10 మాటలు. అవి మరి మనకి మీరు మాటల్లోనే మీరు మాట్లాడుతుంటే మాటలు బట్టి మాటలు వస్తాయి సార్. సబ్జెక్ట్ అది మరి మోటివేషన్ సార్. అది మోటివేషన్. మరి మీ పరిధిలో మోటివేషన్ అనే దానికి ఒక అర్థం అనేది ఉంటది కదా. మరి ఏదైతే మనం ఒక పనికి చేయడానికి ప్రేరణ కల్పిస్తామో దాన్ని మోటివేషన్ అంటాం సార్. మరి రెండోది వచ్చేసి పాజిటివ్ థింకింగ్. ఎప్పుడు కూడా మనం నెగిటివ్లో అసలు ఉండకూడదు. ఒక గ్లాస్లో నీళ్లు ఉన్నాయి అనుకోండి, దాంట్లో నీరు ఉన్నప్పుడు దాన్ని ఒక సగానికి నీరు ఉన్నదాన్ని ఆలోచిస్తే అది ఒక పాజిటివ్ థింగ్. గ్లాసు సగం ఖాళీగా ఉన్నదాన్ని ఆలోచించినప్పుడు అది ఒక నెగిటివ్ థింక్ అయిపోయింది అనేది. అట్లా ఒక థింకింగ్ మనం ఏదైతే ఆలోచిస్తున్నామో యద్భావం తద్భావతి. మనం మరి మంచిగా ఆలోచిస్తే అది మంచిగానే అవుద్ది, చెడుగా ఆలోచిస్తే చెడుగానే అవుద్ది అని ఒక ఆలోచన సార్. అది థర్డ్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మ ఔన్నత్యం. ఆత్మ ఔన్నత్యం అండి, సెల్ఫ్ ఎస్టీమ్ అని. మరి మనం ఈ భూప్రపంచంలో శంకర్ గారు మిమ్మల్ని బాగా ఇష్టపడేది ఎవరు? ఊరిగా సింపుల్ గా మిమ్మల్ని క్వశ్చన్ వేసాను సార్, మిమ్మల్ని అనుకోకండి. లేకపోతే నన్ను నేను వేసుకుంటున్నాను. వీరాంజనేయులు నిన్ను ఇష్టపడే వ్యక్తి ఎవరు? వీరాంజనేయులు అని మిమ్మల్ని అడిగినప్పుడు నన్ను ఇష్టపడే వ్యక్తి వీరాంజనేయులే. అవును సార్, శంకర్ సార్. ఈ భూప్రపంచంలో మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి ఎవరు అన్నప్పుడు మీరే శంకర్ గారు. మనమే, ఎవరో వచ్చి అనేది కాదు. దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు, దాన్ని ఆత్మ ఔన్నత్యం కూడా అంటారు. సింపుల్గా చెప్తున్నారు సార్, టైం ఎక్కువ తీసుకోవట్లేదు. మళ్ళీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సార్, సరే నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఇందాక మీరు చెప్పారు కదా, నేను ఎంత ఇదిగా చేసి ఒక నమ్మకంతో వస్తున్నానని చెప్పారు. అందులో నేను ఆ పదం అందుకున్నాను, అందుకని ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది. మరి మనం ఏదైతే ఒక పనిని చేయగలము అనే నమ్మకాన్ని తన మీద తనకు ఉండటమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు ఇంగ్లీష్లో. తర్వాత మనం ఆత్మ ఔన్నత్యం అని కూడా విశ్వాసంతో చెప్తుంటాము. మరి తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ. ఏదైతే మనం ఎప్పుడైతే క్రమశిక్షణ తోటి కూడి ఉంటామో మరి తద్వారా అన్ని కూడా మనం అన్ని సాధించుకోవడానికి కూడా చాలా లయబద్ధంగా అవకాశాలు కూడా మన ఆలోచనలు కానీ ఇవన్నీ చాలా ఇదిగా ఉంటాయని మనం ఎప్పుడు నమ్ముతూ ఉంటాం. విల్ పవర్, శక్తి సామర్థ్యాలు అండి. మనలో ఎక్కువగా ఎన్ని అడ్డంకులు అవాంతరాలు వచ్చినా కూడా ఇచ్చిన మాటని తప్పం అని చెప్పి అంటుంటాం. తప్పకుండా ఉంటే అది మరి ఒక విల్ పవర్ సార్, శక్తి సామర్థ్యం. దానికి మించింది ఇంకోటి లేదండి. బలమైన నమ్మకాన్ని మనం విల్ పవర్ని నమ్ముతూ ఉంటాము. మరి అట్లానే స్థితప్రజ్ఞత. మనకి స్థితప్రజ్ఞత అంటే ఎలాంటి క్లిష్టత పరిస్థితుల్లో కూడా, ఎలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు కూడా మరి మనం ఆ దూరంలో ప్రవర్తించి కూడా ధీరగుణం కలిగి ఉండడాన్ని స్థితప్రజ్ఞత అని కూడా మనం అంటుంటారు సార్. మరి ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. మాకు సారు ఎక్కువగా అడుగుతుంటారు, మాకు ఎర్లవైన్లో కొండలరావు గారు. ఏకాగ్రత ప్రతి మీటింగ్లో చెప్తూ ఉండేవారు సార్. మరి అట్లానే ఒకేసారి 4 పనులు చేపట్టకుండా మనం ఒకే పని చేసి అది చేసిన దాంట్లో మనం ఏకాగ్రతగా మనసు నిలిపినట్టయితే అది 100% అవుతుందని సారు ఎక్కువ చెప్తుండేవారు మనకి. అట్లానే 9వ లక్షణం వచ్చేసి గోల్. మనం ఏ గోల్ అయితే పెట్టుకున్నామో మరి ఆ గోల్ని మనం నెరవేర్చడానికి మనం ఒక స్టీరింగ్ వచ్చేసి మనకు ఒక కారు స్టీరింగ్ మనకి చేతికి ఇచ్చున్నప్పుడు దాన్ని తోలే అవకాశం మన చేతిలో ఉంది. మరి గుంతలు వచ్చినప్పుడు స్లో చేయాలి, రోడ్డు బాగున్నప్పుడు స్పీడ్ పెంచుకుంటూ పోవాలి, అన్నీ మన చేతిలో ఉన్నట్టుగా మన ఒక లక్ష్యం ఏదైతే మనకి ఏం కావాలని, కారు కావాలంటే కారు, అది ఏ కలర్ కావాలి, ఎన్ని గేర్లు కావాలి, ఆ సీట్లో పోతూ విజువలేషన్ ఊహించుకున్నట్టు కూడా అన్నీ ఉండాలి సార్. మరి నేనైతే నా షాప్లో ఫార్చునర్ కార్ పెట్టుకుని ఎప్పుడు చూస్తూనే ఉంటాను. కానీ ఏదో ఒక రోజు మాత్రం కార్ అనేది మీకు చూపిస్తాను సార్.
అయితే కొంత సమయం పాటించాల్సిందే. మంచి పని చేయాలంటే ప్రతి ఒక్కళ్ళం కూడా తప్పకుండా. నేను ఆ గోల్ కోసం ఎదురు చూస్తున్నాను, ఆ లక్ష్యాన్ని పెట్టుకొని ఇదవుతున్నాను సార్. మరి ఓటమి పునః పరిశీలన, ఎక్కడ మనం మిస్సింగ్ అవుతున్నాం అనేది కూడా దాన్ని ఒక్కసారి మనం నడిచిన తర్వాత కూడా వెనక్కి తిరిగి మనం ఎక్కడ ఇది పరిశీలన అనేది చేసుకోవటం కూడా, చేసిన పని కూడా చాలా గొప్ప విషయం అండి. అది ఎక్కడన్నా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవడంలోనే దాని యొక్క గొప్పతనం ఉందని నేను నమ్ముతాను సార్ ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ సార్. మరి చాలా వారు అందరూ మాట్లాడే అవకాశం ఉండాలి కాబట్టి ఏదో మీరు అన్నదానికి ఏదో మాటలు బట్టి మా సందర్భాలు వస్తుంటాయి సార్. ఒక 10 పాయింట్లు వీళ్ళని కొండలరావు గారు అని గురువు గారు చెప్తుంటారు, అప్పుడెప్పుడో లిస్ట్ రాస్తున్నాను. ఒక 10 పాయింట్లు ఈ రోజున మీరు అన్నదానికి ఉపయోగపడ్డాయి. థ్యాంక్ యూ. మీలాంటి గురువార్యులు మెంటోర్స్ ఉండబట్టి మాకు మన ఆయన పేరు ప్రొఫెసర్ గారు మెంటోర్ అని మిమ్మల్ని మీ మాట మెంటోర్ అని వచ్చింది సార్ నాకు, రాధాకృష్ణ గారు. మరి చాలా గొప్ప అవకాశం. ఇలాంటి వారు మీకు జన్మించిన తల్లిదండ్రులు కూడా నేను పాదాభివందనాలు తెలియపరచుకున్నాను. మన జూమ్ లో ప్రతి ఒక్కళ్ళు వచ్చేసేటువంటి అందరూ కూడాను మరి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. గ్రేట్ సార్. 10 చక్కగా చెప్పారు. సో మన జీవితంలో మనం ఏదైతే పాటించాల్సిన విషయాల గురించి మీరు చక్కగా వివరించారు. సూపర్ సార్. సూపర్. గ్రేట్. సో మీ పదాలు కూడా మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం సార్. చాలా చక్కగా మేము కూడా పాటిస్తూ ఉంటాం మీ యొక్క పదాలను. సో థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో సూపర్ సార్. సో వెల్కమ్ జమాల్ సార్. జమాల్ గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ జమాల్ గారు. ముఖ్యంగా సార్ మీకు, మీ శంకర్ సార్ వారికి, ఇందాక రామాంజన సార్ వారికి, జమ్మోడు టీం సార్ నాది, జమాల్ పేరు. జమ్మలమడుగు టీమ్ కి మీరు గ్రాండ్ అప్లైనర్. అవును సార్. మా కృష్ణ సార్ కూడా ఉన్నారు కదా. లక్ష్మయ్య సారు. కానీ కొన్ని విషయాలు సార్, 10 విషయాలు ఆయన చెప్పాడు, నేను కాకపోతే కొన్ని విషయాలు నేను చెప్పాలి. మీరు కంటిన్యూ చేయండి, నేను కొద్దిగా బిజీ ఉన్నాను. ఓకే సార్. ఒక 5 విషయాలు సార్ మేము షేర్ చేసుకోవాలనుకున్నాము. నిజంగా ఈ పర్వేంట్లోకి నేను ఎందుకు వచ్చానో ఏమిటో నాకైతే తెలియదు. నాకు క్రిప్టో అంటే తెలియదు, షెల్ అంటే తెలియదు. అయినా ఆ రోజుల్లో ఒక అబ్బాయి వచ్చి నాకు పరిచయం చేశాడు. ఈయన వచ్చే శ్యామ్ సార్, ఆవుల శ్యామ్ సార్, ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇక్కడ పోయినాను. ఆయన ఇన్స్ట్రక్షన్ తోనే ఈ పెరవేన్లో చేరినాను సార్. ఆయన చెప్పిన పద్ధతుల ప్రకారం ఫాలో అయినాను. కానీ తర్వాత పీవీసీ మెటాగా ఇది మారినప్పుడు కూడా నేను అధైర్యపడలేదన్నమాట. తర్వాత కోవిడ్ టీం వచ్చేసి నాకు పరిచయం అయింది 2 సంవత్సరాల నుండి. ఎప్పుడైతే పీవీసీ మెటా కొన్నానో ఆ రోజు నుండి కోవిడ్ టీంతో నేను పరిచయాన్ని పెంచుకున్నాను. రోజు మీటింగ్కి వస్తుంటాను. పెద్దవాళ్ళు, అనుభవజ్ఞులు చెప్పినవన్నీ నేను కొన్ని వాక్యాలు బాగా శ్రద్ధగా వింటుంటాను సార్. ఎక్కువ మాట్లాడకపోయినా శ్రద్ధగా వింటుంటాను. ఏదైనా పాయింట్ అవకాశం వచ్చినప్పుడు మాత్రమే నేను మాట్లాడాల్సి వస్తుందన్నమాట. అట్లా ఆ రోజు 1వ రోజు కొనలేకపోయినాను, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఒక 50,000 వరకు నేను కొన్నాను సార్. ఆ రోజు 400తో 200తో ఇలాగా. ఈ రోజు నాకు ఈ రోజు వచ్చేసి 450 పీవీసీ మెటల్ కొని నేను హోల్డ్లో ఉంచుకున్నాను సార్. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు నిజంగా చెప్పాలనుకుంటే. అలాగే నాకు 6,000 డీపీలు వచ్చాయి అన్నమాట. ఒక 50,000 రూపాయలు వచ్చేసి అట్లా స్పీడ్ ఫండింగ్ నేను చేశాను. అవి కూడా రోజు ఒకటి వస్తుండేది. ఈ రోజు అనుకుంటే కదా డైలీ 2 రిలీజ్ అవుతున్నాయి. నేను ఏదో ఒకటి వస్తుంది, ఒకటన్నా నేను కళ్ళ ముందు చూడాలనుకున్నాను ప్రతిరోజు. కానీ అలాంటివి 2 వస్తున్నాయి. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సిస్టమ్ ఏం చెప్తుందో దాని ప్రకారం మీ మాటలు, ఉదయం మీ మాటలు కొంతవరకు వింటున్నాను. రాత్రికి వచ్చేసి రమేష్ సార్ మాటలు, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు వ్యక్తులు చెప్పే మాటలు కూడా నేను వింటూ దాని ప్రకారం ఫాలో అవుతున్నాను సార్. కానీ ముఖ్యంగా నేను 2 విషయాలు మాత్రం మనిషి ఎదిగే కొద్దీ ఒదగమన్నారు పెద్దలు. తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక అవకాశం వస్తుందంట సార్. అది పేదవాడు కావచ్చు, చేదవాడు కావచ్చు. నేను కూడా నా కష్టార్జితముతో నేను చాలా కష్టపడి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానంటే నాకు చెప్తే చాలా స్టోరీ. నేను ఉదయం నిజంగా చెప్పాలంటే నాకు 66 సంవత్సరాలు ఉన్నాయి. ఒక ఫుట్పాత్ టైలర్ అనమాట. ఆ టైలరే ఈ రోజు వచ్చేసి నేను పిల్లలను కూడా సద్వినియోగం చేసుకున్నాను. మంచి వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. నాకు ఈ వయసులో నేను టైలరింగ్ వృత్తికి బాబాయ్ చెప్పాను. ఇట్లా కూర్చొని మెల్లగా ఈ క్రిప్టో అంటే ఏమిటి, ఇదంటే ఏమిటి అనేది జ్ఞానోదయం చేసుకుంటూ వింటూ ఇప్పుడు ఒక దారిలోకి వచ్చానేమో అనిపిస్తా ఉంది. కానీ ప్రతి మనిషి ఎదిగే మనిషి ఒకటి సార్, ప్రతి మనిషికి వచ్చేసి ఒక చాయిస్ అనేది వస్తుందట. అది ప్రతి ఒక్కరికి నేను 10 చెప్తూ ఉంటాను సార్. అది ఏం వాయిస్ అంటే కనీసము
30 సంవత్సరాల లోపు వరకు వచ్చేసి ఒక చాయిస్ వస్తుందంట. భగవంతుడు అనేవాడు మనకు కొంచెం కలిగిస్తాడంట. దాన్ని ఉపయోగించుకుంటే గిన ధన్యుడైతాడంట. ఆ 30 సంవత్సరాల లోపల కూడా దాన్ని ఉపయోగించుకోలేక దుర్వినియోగం చేసుకునేవాడు ఉన్నాడు. అట్లా వాళ్ళకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తాడంట సార్. 30 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వరకు రెండో అవకాశం కూడా ఇస్తాడంట. ఒక బిచ్చగానికి కానీ, మామూలు వ్యక్తికి కానీ, సావుకారికి కానీ, పేదవానికి కానీ దాన్ని కూడా ఒకసారి పరీక్ష చేస్తాడట భగవంతుడు. దాన్ని కూడా సద్వినియోగం చేసినప్పుడు తర్వాత వచ్చేసి 55 సంవత్సరాలు 30 సంవత్సరాలు 55 సంవత్సరాల లోపు వరకు కూడా ఒక అవకాశం ఇస్తాడు. ఇప్పుడు నాకు నిజంగా 60 సంవత్సరాల నుండి కూడా నాకు అవకాశం ఇచ్చాడు. ఈ పీవీసీ మెథడ్ ద్వారా దీని ద్వారా దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. ఇదే కాక వేరే దాంట్లో కూడా కొంచెం తెలుసు తెలియక పెట్టి మూతులు చేతులు కూడా కాల్చుకున్నాను. అందులో 100% సార్. మిగతా వాళ్ళకు కూడా చెప్పేది ఏమంటే, నాయన జాగ్రత్తగా పోండి, ఎదిగే కొద్ది వదగాల, మనం ఉంది డబ్బులు ఉన్నాయని ఎరరేగద్దు, దాన్ని పొదుపు చేసుకోండి, పై వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని వినండి, ఆ పద్ధతి ప్రకారం ఫాలో కాండి అనేది నేను పదే చాలా మందికి ఈ యొక్క సూచనలు చెప్తా ఉంటాను సార్. అలాగే పీవీసీ మీద పెరగలేదని కూడా నన్ను చేర్పించిన వాళ్ళు కూడా నన్ను ఈ రోజుకి కూడా నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. అయినా నేను వారిని కూడా లెక్క చేయడం లేదు. ఒకటే దానికి సామెత ఏం చెప్తానంటే, అయ్యా వ్యాపారస్తునికి కానీ చావుకు కానీ ఒక పద్ధతిని ఒక పెద్ద ఆయన చెప్పాడు. అయ్యా వ్యాపారం అనేది తెరిచి కూర్చుంటే అది ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేమండి. చావు కూడా వచ్చేసి ఎప్పుడు వస్తుందో కూడా దాన్ని ఎవరు చెప్పలేము. అలాగే పీవీసీ మెటా కూడా ఎప్పుడు అది పెద్దదవుతుందో కూడా ఎవరూ చెప్పలేము. కానీ దాన్ని నమ్ముకొని చేసుకుంటే వాడు ధన్యుడవుతాడు. తప్పకుండా సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు మీ బృందానికి ఇక్కడ ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారం సార్. మరి ఒకసారి ఆయురారోగ్యంతో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, రాబోయే రోజుల్లో అందరూ కూడా కోటీశ్వరులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను సార్. అందులో మేము కూడా ఉంటాము. ఈ వయసులో మాకు ఇది ఎందుకు అనిపిందో ఏమో మాకు తెలియదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జమాల్ గారు. మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఉండాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మాటలు కానీ మీ బ్లెస్సింగ్స్ కానీ మా అందరికి అవసరం సార్. థ్యాంక్ యూ సార్. నాకు తోచినవి నేను కొన్ని విషయాలు సార్ చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. బాలనరసింహ సార్ వెల్కమ్ సార్. బాలనరసింహ గారు వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరు రిలేటర్స్. థ్యాంక్ యూ సార్. ఎస్పెషల్లీ జమాల్ సార్ కు నేను నిజంగా చాలా మంచి మాటలు చెప్పారు. అదే మాదిరి మన వీరేంద్ర సార్ గారు కూడా ఎప్పుడు వచ్చినా వాల్యుబుల్ పాయింట్స్ తక్కువ మాట కూడా చాలా వాల్యుబుల్ చెప్తారు సార్. అవును సార్. ఆయన కూడా నిన్న కూడా మనకు మంచి సెషన్ మనకు నడిచింది. నిన్న మన ఉదయకిర సార్ కూడా సబ్జెక్ట్ మనకు అందించాడు 10 నిమిషాల టైం తీసుకొని. చాలా సూపర్ గా నడుస్తుంది సార్. ఇప్పుడు కూడా మనకు అవకాశం ఇచ్చారు, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. నిన్న జరిగిన ఒక మీటింగ్ అని చెప్పి అన్నారు కదా సార్, దాని గురించి చిన్న ఒక 2 minutes నేను మాట్లాడతాను సార్. శంకర్ సార్ చెప్పండి సార్. చెప్పండి. మనకి చాలా మంది ఇంకా అదే ఇప్పుడు ఏదైతే మన జమాల్ సార్ చెప్పారో, ఇంకా పెరగలేదని కాన్సెప్ట్ లో ఉన్న వాళ్ళకి ఒక చిన్న అడ్వైస్ సార్. దానికి మన పేషెన్స్ ఉండాలి, కొద్దిగా ఓపిక ఉండాలి, ఆ టైం వరకు మనం ఖచ్చితంగా వేచి ఉండాలి. ఇది 100% మన అందరికి తెలిసిన విషయమే. మనము మన ఓన్లీ పీవీసీ గురించే మనం డిస్కస్ చేసుకుంటున్నాం సార్. క్రిప్టో అనేది ఇంకా చాలా పెద్ద ప్రపంచం, బిగ్ వరల్డ్. అది మనము దాంట్లో కూడా కొద్దిగా డైలీ మన లీడర్స్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇంకా నేర్చుకోవాలనే మనం అనుకుంటున్నాం, నేర్చుకోవాలి కూడా. డైలీ మన లీడర్స్ చాలా మంచి విషయాలు మనకు చెప్తా ఉన్నారు. చాలా అతి త్వరలో మనకి దీంట్లో మార్పులు రాబోతున్నాయి సార్. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. ఎవరు కూడా ఇంకా రాలేదని ఫీలింగ్ లో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు సార్. ఎలన్ మాస్క్ నిన్న సార్ చెప్పాడు కదా, ఎలన్ మాస్క్ ఒక నోటిఫికేషన్ ఒక మీటింగ్ లో జరిగిందని చెప్పి సార్ ఉదయ్ సార్ చెప్పారు. నిజంగా అది చాలా మంచి పరిణామం సార్ అది. ఎందుకంటే 2 years 3 years బ్యాక్ లో క్రిప్టోలోంచి దాంట్లో 12 లక్షల కోట్లు ఒకసారి బై చేసినప్పుడు మన బీటీసీ కూడా చాలా డౌన్ ఫాల్ అయింది సార్. ఈ విషయం చాలా మంది తెలుసు. అంటే ఏమనుకున్నా ఒక వరల్డ్ వైడ్ గా సార్ అంత పవర్ఫుల్ అనేది మనకి
ఆ సబ్జెక్టుని బట్టి మనకు అర్థమవుతుంది. టెస్లా సిఇఓ అని నిన్న సార్ చెప్పిన దాన్ని బట్టి అది కొంచెం నాకు గుర్తొచ్చింది సార్. అందువల్ల మనకి 1-2 months చాలా మనకి హ్యావలింగ్ టైం కూడా చాలా తక్కువ, 35 days ఉంది అనుకుంటున్నాము. ఈ లోపు మనకి మంచి రేట్ వస్తుంది సార్, అది గ్యారంటీ మనం నమ్మాలి. ఇది మన లోప ఒపీనియన్ సార్, మనకి ఎవరో చెప్పిందని కాదు, ఒక నమ్మకం. ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగానే నమ్మకంగా ఉండాలి మనం. అప్పుడే మనకి పాజిటివ్ థింగ్స్ లోనే మనం ఏదైనా సాధించగలం. నెగిటివ్ అనేది ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. అప్పుడప్పుడు బయట లీడర్స్ సార్ మీరు కూడా రండి, ఇంకా ఎవరైనా చెప్పాలనే విషయాలు చెప్పండి సార్. ఎవరు కూడా మాకేం తెలుసు అనే డైలమాలు ఉండదు సార్. ప్రతి ఒక్కరి దగ్గర మంచి మంచి సబ్జెక్ట్ ఉంది. శంకర్ సార్ చెప్పినట్టుగానే కొంతమంది చెప్పలేకపోతున్నారు. రండి, చెప్పండి సార్, మీ వాయిస్ కూడా మేము వినాలి, మీ ఇంటెన్స్ కూడా మేము వినాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు మనం షేర్ చేసుకుంటే ఒక విషయాన్ని మనము పదే నేర్చుకున్నప్పుడే దాన్ని మనం మన మైండ్ లో కూర్చుంటుంది సార్. మార్నింగ్ టైం కూడా శంకర్ సార్ చాలా ఎక్సలెంట్ గా సిస్టమ్ ఏదైతే ఇప్పుడు మనకు న్యూ ఆప్షన్ వచ్చిందో దాని గురించి డైలీ జరుగుతుంది. చాలా మంచిది సార్. అది 1కి 10 సార్లు మనం విన్నామంటే మనకు కూడా డౌట్ ఏది లేకుండా. ఆ నేమ్స్ కొంచెం చేంజ్ అయ్యాయి కాబట్టి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మార్నింగ్ టైం ఉంటే మీరు రండి సార్, చాలా మంచిగా జరుగుతుంది మార్నింగ్ సెషన్ కూడా. థ్యాంక్ యూ సార్, ఈ 2 minutes నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాలనరసింహులు గారు. సూపర్ సార్. గ్రేట్ వర్డ్స్. సో చక్కగా వివరించారు. మనకు సార్ బాలనరసింహులు సార్ చెప్పినట్టు బయట మనకు క్రిప్టో కరెన్సీ గురించి నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరం సార్. ఎందుకంటే మనకు భవిష్యత్తులో మన క్రిప్టో కరెన్సీ ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నది, దానిలో ఏ విధంగా మనం స్టెప్స్ తీసుకోవాలి అనే దానిపైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. మనకు రాజా సారు ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి మనకు కాయిన్ మార్కెట్ క్యాప్ గురించి కానీ క్రిప్టో కరెన్సీల గురించి కానీ మన కోట వెంకటేష్ గారు కానీ రాజేష్ గారు కానీ మాలోత్ రమేష్ గారు కానీ ఎప్పటికప్పుడు మనకు వివరణ ఇస్తూ వస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రము మీకు ఎవరైనా ఆన్లైన్లో ఎవరైనా తగిలినా కానీ వేరే క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టుకోమని చెప్తే దానికి మొగ్గు చూపకండి దయచేసి. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే మన పీవీసీ మెటా వెబ్సైట్ ఏదైతే మనకు ఉన్నదో అనేక రకాలుగా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. ఇందులో పెట్టుకొని సంపాదించుకుంటే ఇది నిలకడగా ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి మోసాలు లేకుండా మీకు జరగడానికి మన ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి మెల్లిమెల్లిగా అవకాశం వస్తుంది. కానీ చాలా మంది లీడర్సు వేరే క్రిప్టో కరెన్సీల గురించి మనం అక్కడ ఓన్లీ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి మాత్రమే పోతున్నాం. అది మాత్రం గుర్తుంచుకోవాలి సార్. వేరే క్రిప్టో కరెన్సీల గురించి చెప్పి అందులో పెట్టుబడి పెట్టిస్తా అంటే మాత్రం మీరు లొంగకండి సార్, ప్లీజ్ దయచేసి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా మంది చెప్తారు ఈ ఒక్క పీవీసీ మెటానైనా అంటారు. చెప్పండి, ఒక్క పీవీసీ మెటా నాకు సరిపోతుంది. నేను నేర్చుకునేది క్రిప్టో కరెన్సీ గురించి నాలెడ్జ్ నేర్చుకుంటున్నా, సబ్జెక్టు నేర్చుకుంటున్నా. ఫ్యూచర్లో మన రాజా సార్ చెప్తా ఉంటారు ఎప్పటికీ, ఫ్యూచర్లో మన క్రిప్టో కరెన్సీలో ఏ విధంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయో దానికంటే విభిన్న రీతిలో మన పీవీసీ మెటాలో జరుగుతాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు దాని గురించి అవగాహన నేర్చుకుంటున్నాం అంతే. కానీ వేరే క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెట్టుమని కాదు. మిమ్మల్ని ఎవరన్నా పెట్టుబడులు పెట్టుమని అంటే మాత్రం దానికి మీరు ఓకే అనకండి సార్, ప్లీజ్ దయచేసి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా మంది అంటారు ఒక్క పీవీసీ మెటానా అంటారు. కానీ ఒక్క పీవీసీ మెటాను నమ్ముకుంటేనే మీకు ఆర్థిక స్వాతంత్రం వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. గురువు హనుమంత్ సార్ ఏమైనా మాట్లాడతారా? హనుమంత్ సార్ ఏమైనా మాట్లాడుతున్నారా? శంకర్ సార్ 1 minute సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనం పీవీసీ మెటాలో లాస్ట్ స్టేజీకి కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ లాస్ట్ స్టేజీలకు వచ్చాము. ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అటెన్షన్ ని డైవర్ట్ చేసుకోకూడదు.
ఇప్పుడు గనక అటెన్షన్ గనక కోల్పోతే చాలా ఫ్యూచర్ లో చాలా లాస్ అయ్యే పరిస్థితి ఉంటది. సార్ మనం అనుకున్న గోల్కి ఇంకా టైము తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి అటెన్షన్ మాత్రానికి ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేసుకోవద్దు. క్రిప్టో నాలెడ్జ్ పక్కాగా అందరికి కావాల్సిందే. కానీ క్రిప్టో గురించి నేర్చుకోవడానికి అందరూ ముందు ఉండాలి. కాకపోతే ఎస్పెషల్లీగా కొన్ని కైండ్స్ ని మెన్షన్ చేస్తూ పర్టికులర్ గా దాని గురించి సబ్జెక్ట్ అందించడం వలన మన అటెన్షన్ డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అప్పుడు మనం పీవీసీ మెటల్లో ల్యాగ్ కావాల్సి వస్తుంది. కాబట్టి క్రిప్టో నాలెడ్జ్ పొందాలి. కాకపోతే అటెన్షన్ ఏ మాత్రం డైవర్ట్ చేయొద్దు. వాళ్ళు చెప్పే విధానాన్ని ఎవరు వచ్చినా కానీ వాళ్ళు చెప్పే విధానాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. కొద్దిగా మనం స్లిప్ అయితే మాత్రానికి మనమే లాస్ పోవాల్సి వస్తుంది. ఇది అందరూ గమనించి ముందుకు పోవాలని కోరుకుంటాను సార్. ఓకే సార్, శంకర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ హనుమాన్ సార్. థ్యాంక్ యూ ఫర్ గుడ్ యువర్ ఈవినింగ్ సపోర్ట్. సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ ఉదయ్ కిరణ్ గారు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హనుమంత్ సార్ అనుకుంటా ఇంతకు ముందు మాట్లాడింది. ఇఫ్ ఐఎమ్ మిస్టేకెన్ సార్ అన్నట్టు వేరే కాయిన్లకు డివేట్ కాకండి, వేరే కాయిన్ల దిక్కు చూడకండి అన్నట్టు చెప్పాడు. కరెక్ట్ పాయింట్ సార్ మీరు చెప్పింది. మీరు 2 years నుంచి ఇన్వెస్ట్మెంట్ పీవీసీలో పెట్టారు సార్. ఇంకో ఆల్టర్నేట్ చూసే అవకాశం కూడా వాళ్ళకి లేదు. ఇందులోనే ఉండిపోతారు 100%. సారీ సార్ ఉదయ్ కిరణ్ సార్. సారీ సార్, మీరు ఇంతకు ముందు మాట అనేది మీరు పీవీసీ మెటాలో పెట్టుబడులు పెట్టారు అని చెప్పారు. గతంలో కూడా మీరు చాలా రోజుల నుంచి మీ పీవీసీ మెటా అంటా ఉన్నారు. సో సారీ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరగదు. సో మీరు ఖచ్చితంగా మ్యూట్ చేసుకొని పక్కకు తొలగాల్సిందే సార్. మీరు సార్, పీవీసీ మెటాలో ఒక్క ఉన్నారో నిమిషం. లేరో మాకు తెలియదు, కానీ మీ నేను చెప్పేది పీవీసీ వినండి మెటా సార్. అనేసరికి సార్ నేను చెప్పేది వినండి. మీ పీవీసీ చెప్పండి. మెటా అంటే మాకు ఇబ్బంది అవుతుంది, మన పీవీసీ మెటా అంటే మాకు సంతోషం. ఓకే సార్, దానిలో ఏం ఇష్యూ లేదు సార్. నాకేం ఈగో లేదు అట్లా అనడానికి. నాకు సబ్జెక్ట్ ఎక్కాలి జనాలకి. ఇష్యూ ఓవరాల్ కాదు, క్రిప్టో నాలెడ్జ్ ఇవ్వడానికి నేను వచ్చాను. అదే నేను క్రిప్టో అందుకే నాలెడ్జ్ ఇస్తా క్లారిటీగా ఉన్నారు కానీ రాజేష్ మెయిన్ సార్తో చెప్పాను. మీకు వేరే సబ్జెక్ట్ అంటే ఓవరాల్ గా క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఇన్వాల్వ్ అవుతాను, లేకపోతే కాదని చెప్పాను. యు ఆర్ వెల్కమ్ సార్ అన్నాడు, అందు గురించే వచ్చాను. ఓకే సార్. క్రిప్టో నాలెడ్జ్ అనేది ఇక్కడ అవసరం లేదు సార్, మీరు పక్కకు దొరకచ్చు సార్. సారీ రైట్ సార్. సార్, నో ఇష్యూ సార్. హ్యాపీ ఉన్నాడు సార్. ఓకే థ్యాంక్ సార్, యూ రైట్. థ్యాంక్ యూ గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఓకే, రైట్, గుడ్ నైట్. సో సారీ సార్, ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే సారీ సార్. గ్రేట్ సార్ శంకర్ సార్. సార్ కూడా ఇందాక ఏకవచనంతో మాట్లాడారు. అవునవునవును. గుడ్ హనుమంతు అనేది అలా మాట్లాడదు సార్. ఎవరు కూడా దయచేసి కూడా ఎవరు కూడా మాట్లాడద్దు. సో థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్ శంకర్ సార్. ఎందుకంటే మనము ఒక ప్లాట్ఫామ్ మీద మనకు ఏమి ఓనమాలో తెలియనప్పుడు వచ్చినాం సార్. పల్వైన్ సిస్టమ్ పట్టుకొని వచ్చినాం. ఆ పల్వైన్ సిస్టమ్ ద్వారా మనకు క్రిప్టో కరెన్సీ గురించి మెల్లమెల్లగా తెలుస్తుంది. దాన్ని నేర్చుకునే ప్రయత్నంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాయిన్ గురించి చెప్పారనుకోండి, మనకేమనిపిస్తుంది, అబ్బా దానిలో పైసలు ఎక్కువ వస్తున్నాయి కావచ్చు అని దీంట్లో పెట్టుబడి తీసుకుపోయి దానిలో పెడితే అటు కాకుండా పోతాం, ఇటు కాకుండా పోతాం. అవసరం లేదు అది. ఎప్పుడైతే మనం దీనిలో స్టాండ్ అయి ఉన్నామో ఇది ఖచ్చితంగా మనం నిల్చుండే పెడుతుందని నా ఆశ. సో కాబట్టి దాన్ని ఎవరు కానీ నమ్మకాన్ని వమ్ము చేసుకోకుండా ఉండాలని నా కోరిక, అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా మనసు బాధ అనిపిస్తే క్షమించాలి శంకర్ గారు. సార్. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. గ్రేట్ సార్, గ్రేట్ మెసేజ్ సార్. ఇది. థ్యాంక్ యూ మన సార్. కాయన సార్, దీనికోసం మనం రాత్రనక పగలనక గత 4-5 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి నిర్మించుకుంటున్న ఒక మంచి ప్లాట్ఫామ్ సార్ ఇది. అవును సార్. దీనిలో అవును, మాత్రం ఒక స్ట్రిక్ట్ డెసిషన్ ఉండాల్సిందే కంపల్సరీగా. ఉండాల్సిందే. ఎందుకంటే మనం డైవర్ట్ అవుతుంది సార్, మన మైండ్లు ఒక రకంగా ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు అవును. చీమల దండు ఉన్నది సార్, ఒకటే వేళ పోతా ఉంటాయి, మధ్యలో ఏదైనా కట్టెపులు అడ్డం వేస్తే అటు కొన్ని ఇటు కొన్ని పోవాల్సి వస్తుంది. సో మన గమ్యం అనేది చేరుకోలేము సరిగా. అవును, మంచి సో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి నేను ఆ విధంగా చెప్పడం జరిగింది. వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సార్ ఇది. అవును సార్, ఇంతకు మించింది అవును. ఇప్పుడు మనం ఎప్పుడు అనుకుంటా ఉంటాం, ఏది నేను అంటూ ఉంటా, ఏది మర్చిపోయేది సార్ ఇది. ఎందుకంటే ఇటువంటి ప్లాట్ఫారం
చాలా మంది మన వాళ్ళకి ఇప్పుడు చాలా వరకు అందరికీ అర్థమైంది, ఒక అవగాహన వచ్చింది సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మాండంగా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ మంచి మంచి లీడర్స్ తయారవుతున్నారు సార్ ఇందులో. అవును సార్, అవును. గ్రేట్ ఆపర్చునిటీ సార్. ఆ రోజు సార్ మీ బాబుకి చక్కగా నీట్ గా మొత్తం చెప్పుకుంటూ తీసుకొస్తుంటే ఈయన వది వచ్చి ఆయన్ని కిందకి నెట్టేయడానికి 100 రకాల క్వశ్చన్లు వేసిండు. అవునవును, అవి అవసరం మనకి. అది అవసరం. క్వశ్చన్లు వేసేసి పీవీసీ మేట అది ఏమి లేదు, పీవీసీ మేట అని రిజల్ట్ తీసుకురావడానికి ట్రై చేసిండు ఆయన. కోపం వచ్చింది. అవునవును, బాబు కూడా మంచి క్లారిటీ ఇచ్చాడు సార్. అది మనోజ్ సార్ మనకు రామ్ తేజ సార్ అయితే చాలా చక్కగా వివరించి ఒక్కొక్క స్టెప్ ఏ విధంగా తీసుకుంటున్నది సిస్టమ్ అనేది మనకు క్లారిటీ ఇస్తున్నారు సార్. ఆ క్లారిటీ ఇచ్చే మనం చాలా ఇప్పుడు రామ్ తేజ సార్ ఇచ్చిన వర్డ్స్ లలో ఒక్కొక్కటి మనం అర్థం చేసుకునే మూమెంట్ లా ఇలాంటి శక్తులు వచ్చేసరికి ఏమైతుందంటే మనం డివేట్ అయిపోతాం. అంతే కదా సార్. ఇప్పుడు అక్కడ మనం ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్, దాని గృహ ప్రవేశానికి దగ్గరలో ఉన్నది. ఆ గృహ ప్రవేశం కాకముందే, పెయింట్ లేకముందే, అద్దాలు పెట్టకముందే వచ్చి మధ్యలో అడ్డుపడితే ఏమైతుంది? ఆ అద్దాలు కంప్లీట్ కావు, ఆ రంగులు కంప్లీట్ కావు, గృహ ప్రవేశం కాదు. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఒకటే మాట మీద ఒక రామబాణం లెక్క నిల్చుంటే ఖచ్చితంగా. అదే అప్రిషియేట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. కంపల్సరీగా. అవును సార్, అవును. లో అందరం కూడా చక్కగా కుటుంబ సభ్యులాగా కూర్చొని కానీ నేను ఒకటి తప్పు పని చేశాను సార్. అందరి అభిప్రాయం తీసుకోక ముందే నేను డెసిషన్ తీసుకున్నా. అదొకటి నన్ను దాన్ని మన్నించాలి అందరు. శంకర్ సార్ నమస్తే సార్. మీరు డిసిషన్ లో అభిప్రాయాలు అందరి ఒకటే సార్. మీరు చెప్పింది కరెక్టే, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మీరు ఇన్నిసార్లు కూడా ఏమన్నా నేను రాంగ్ చెప్పాను అనుకుంటున్నారు, అవసరం లేదు సార్. ఎక్సలెంట్. కాకపోతే మన ఇంటెన్షన్, మన ఆలోచన ఏంటంటే క్రిప్టో గురించి మనకు నాలెడ్జ్ అవసరమే, కానీ దాన్ని మరీ డీప్ గా వేరే వేకి వెళ్ళేది కరెక్ట్ గా సార్. మీరు చెప్పిన దాని గురించి మీరు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు సార్. మీరు ఎప్పుడు ఫీల్ అవసరం లేదు సార్. అందరి అభిప్రాయాలు కరెక్ట్ గా ఉన్నాయి. అలాగే ఎవరికైనా ఇబ్బంది కలిగించుంటే వాళ్ళు హ్యాపీగా మీరు యాండ్రైజ్ చేసి మాట్లాడొచ్చు సార్. శంకర్ సార్ తరపున నేను కూడా ఈ మాట అంటున్నాను. ఇందులో ఉన్న ఈ 100% లో ఈ 70 ఎంత ఉన్నారు, మీకు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగింటే యాండ్రైజ్ చేసి మాట్లాడచ్చు సార్. దానికి సమాధానం 100% ఇక్కడ లీడర్స్ చెప్పగలరు సార్. మీరు అలాంటి ఫీలింగ్ ఏం అవసరం లేదు సార్. మంచి డిసిషన్ చేసుకుని సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాలనేని సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో సుధాకర్ సార్ వచ్చారు. థ్యాంక్ యూ సార్ సుధాకర్ సార్. లోబో సార్ ఒక్క నిమిషం ఆగండి సార్. సుధాకర్ సార్ మాట్లాడినాక మాట్లాడదాం. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు సార్. నేను బాధపడలేదు సార్, బాధపడేది ఏం లేదు. సూపర్. అదే మీరు అన్నారు కదా, అందరూ అభిప్రాయం అనుకోకుండా నేను మాట అనేసానని. ఏదైనా ఎదిరిచ్చే టైంలో, గద్దిచ్చే టైంలో అది ఖచ్చితంగా చేయాల్సిన పని సార్. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇంకొకటి ఏమంటే నేను చెప్పదలుచుకునేది ఏమంటే సార్, వాస్తవంగా బయట వేరే క్రిప్టోల్లో చేసుకునే వాళ్ళకి నాలెడ్జ్ అవసరమేమో, కానీ మనకు అవసరం లేదు సార్. మెటాలో ఉండే వాళ్ళకి కర్త, కర్మ, క్రియ మొత్తం పీవీసీ మెటాని చూసుకుంటారు సార్. మనం ఓన్లీ నిమిత్త మాత్రం అంతే. ఏ విధంగా అయితే ట్రైన్ లో వెళ్ళి టికెట్ తీసుకొని సీట్ లో కూర్చుంటే ఏ విధంగా అయితే లోకల్ పైలట్ తీసుకెళ్లి గమ్యస్థానానికి చేరుస్తారో ఆ విధంగా మన పెర్లవైన టీమే, మన పీవీసీ మెటా టీమే ఆ ఉన్నత గమ్యస్థానానికి చేరుస్తాదనేది అది సత్యము. కాబట్టి లేనిపోని ఇవన్నీ మార్కెట్ లో ఉండేటివన్నీ మనం తలలోకి వేసుకొని నిజంగా మనం ఉన్నటువంటి గోల్ ను మనము అచీవ్ కాకుండా డైవర్ట్ అయిపోవడానికి ఇటువంటి కొన్ని శక్తులు అనేటివి ప్రభావితం చూపుతుంటాయి. కాబట్టి మన యొక్క పెర్లవైన్ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసింది, మీకు ఏదైతే అవసరమో అంతవరకే చేర్చుకోండి. ఈ మన పెర్లవైన్ లో ఉండే వాళ్ళకి క్రిప్టో గురించి ఏది అవసరమే లేదు చెప్పాలంటే. సిస్టమ్ ఆల్రెడీ ఆ రోజు ఏమి తెలియని రోజులోనే మనకు నోటిఫికేషన్ ఇచ్చింది, మిమ్మల్ని ట్రిలియన్ గా బిలియన్ గా నేను మారుస్తున్నాను, మీరు అక్కడి నుంచి ఇక్కడికి రాండి అని ఆల్రెడీ సిస్టమే చెప్పింది. ఏమి ఇవ్వాలో, మనకి ఏ టైంలో ఏది ఇవ్వాలో సిస్టమ్ 100% తెలుసు. ఒకవేళ నువ్వు క్రిప్టోలో ప్రొఫెసర్ అయినా, నీకు జీరో నాలెడ్జ్ ఉన్నా, నీకేమి తెలియకపోయినా, నీవు అంటూ ఒక సీడ్ పార్ట్నర్ గా సిస్టమ్ యొక్క బ్యాక్ బోన్ లో ఉన్నావంటే, సో యు ఆర్ ఏ సక్సెస్, యు ఆర్ ఏ బిలియనియర్.
దట్ ఈజ్ సిస్టమ్ ప్రామిస్ చేసినటువంటి వాగ్దానం ఇది. కాబట్టి ఎవరు డోంట్ వరీ సార్, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు వేచి ఉన్నాం, శూన్యంలోనే చూసినాం మనం పీవీసీ మెటా డెవలప్మెంట్ ఎలా ఉంటుందో ఆ రోజే చూసాము. ఈరోజు చూడాల్సినటువంటి ఇదేం లేదు. కాబట్టి ఇబ్బంది ఏం పడాల్సిన పని లేదు సార్. సిస్టాన్ని నమ్మండి, బిలీవ్ చేయండి. నిజంగా చెప్పాలంటే అద్భుతాలు అద్భుతాలు. ఎందుకంటే ఎక్కడైతే బయట క్రిప్టోలో నాలెడ్జ్ కావాలనుకుంటాడో ఈ రోజు ఒక క్రిప్టోలో ఉంటాడు, రేపు ఇంకో క్రిప్టోలో ఉంటుంది. నిజంగా ఇప్పుడు రాబోయే క్రిప్టోలు 2 బిలియన్స్ సంథింగ్ ఏమో వస్తున్నాయండి సార్. ఇప్పుడు అడ్వాన్స్ కొత్తవి 26,000 క్రిప్టోలు అనుకున్నాము, కానీ 2-3 లక్షల క్రిప్టోలు ఇంకా వస్తున్నాయంట. ఎప్పుడైతే ఈ యొక్క మైండ్ డైవర్ట్ అవుతాదో వాళ్ళు స్థిరంగా ఎక్కడ ఉండరు. కాబట్టి పీవీసీ మెటా మనకు దేవుడిచ్చినటువంటి వరం. కాబట్టి ఈ వరాన్ని పట్టుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం మందే. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ సుధాకర్ సార్. థ్యాంక్ యూ సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనకు లోబో మధు సార్ ఉన్నారు. లోబో మధు సార్ మాట్లాడతారంట. వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. లోబో మధు గారు సార్. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మధు సార్. వెల్కమ్ సార్. సార్ చిన్న డిస్కషన్ సార్. ఏం లేదు సార్, నేను కూడా గతంలో పెర్లెవెన్ లో 2 పాడుదులు ఉన్నాయి సార్. 2 పాడుల తర్వాత పీవీసీ మెటా టోకెన్ తీసుకొచ్చిన తర్వాత నేను మళ్ళీ 5,000తో సీడ్ ఫండింగ్ చేసేసి మళ్ళీ 2 పాడులు నేను సీడ్ ఫండింగ్ కన్వర్ట్ చేసి దాంట్లో వచ్చే ఇన్కమ్ రిడీమ్ చేసుకుంటున్నాను సార్. రిడీమ్ చేసుకునేది కాకుండా మళ్ళీ 4.5 lakh పేటిఎం లో లోన్ తీసుకొని తర్వాత టోకెన్ ఫార్మింగ్ లో 4.5 lakh ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత క్రైటీరియా 1 కి సెలెక్ట్ అయ్యి డైలీ $11 నుంచి ఈ రోజు ఎవ్రీడే $25 మెయిన్ ఐడి కింద వచ్చేసి 5 ఐడీస్ ఉంటాయి కదా సార్. క్రైటీరియా 2 సెలెక్ట్ కావడం కోసం పైన కింద వచ్చేసి 5 ఐడీస్ 500తో నావే వేసుకున్నాను సార్ ఓన్ గా. క్రైటీరియా 2 నేను సెలెక్ట్ అయిపోయి కింద వచ్చేసి $2.5 సార్. టోటల్ గా పర్ మంత్ వచ్చేసి ఇప్పుడు దగ్గర 1,20,000 దాకా తీసుకుంటున్నాను సార్ నేను. మన ఒక పీవీసీ మెటా టోకెన్ లో నేను గతంలో ఎన్నో క్రిప్టో కరెన్సీలు కొన్నాను సార్. 8 lakhs ఇన్వెస్ట్మెంట్ తో సిబ్బు, విన్ను వగేరా కాయిన్స్ కొని ఎప్పుడు అప్ అయితే తెలియకుండా ఎప్పుడు డౌన్ అయితే తెలియకుండా సరిగ్గా ఇప్పుడు దాదాపు 7 lakhs లాస్ అయిపోయి 1 lakh మనం విత్డ్రా చేసుకున్నాం సార్. నేను బినాన్స్ మన ఇండియాలో బ్యాన్ అవుతుంది అవి అని చెప్తుంటే మన రీసెంట్ గా, కానీ నేను 2023 జూన్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి జస్ట్ ఈఎంఐ పే చేయడానికి మాత్రం 14,000 మాత్రం పక్కకు తీసి మిగతా వచ్చిన ఇన్కమ్ 1 lakh ను కూడా నేను రిడీమ్ చేసుకుంటున్నా సార్. ఇదొకటైతే మళ్ళీ నేను 2.5 lakh దాకా దగ్గర 5,000 ప్లస్ సార్ 5,333 టోకన్స్ కొని నేను ఆల్రెడీ ట్రస్ట్ వాలెట్ హోల్డ్ చేస్తున్నాను సార్. ఆల్రెడీ అందరికి చెప్తున్నాను సార్, నేను చూసినంతలో క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ నాకు చాలా ఉంది. 2018 లో 6.5 lakh ఉన్నప్పుడు బిట్ కాయిన్ నేను ట్రేడింగ్ కూడా చేసినాను. తర్వాత 3.5 lakh కొనుక్కొని 20,000 ఆదాయం వస్తే అప్పట్లో అమ్మడం కూడా జరిగింది. కానీ పీవీసీ మెటా అంత జెన్యూన్ సబ్జెక్ట్ ఎక్కడ లేదు సార్. ఎవరన్నా కొత్తగా వింటుంటే చాలా సీనియర్స్ ఉన్నారు గ్రూప్ లో, నాకు మీ అంత వయసు లేకపోవచ్చు, బట్ ఏమంటే ఎవరన్నా కొత్తగా గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఒకటే చెప్తున్నాను, పీవీసీ మెటా టోకెన్ అంత జెన్యూన్ సబ్జెక్ట్ ఎక్కడ లేదు సార్. మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక 6 months దాని అమౌంట్ ను బయటకు తీయకుండా రిడీమ్ కనుక చేసుకున్నారంటే మీరు ఫ్యూచర్ వల్ల ఒక 800 days లో మంచి ఇన్కమ్ చూస్తారు సార్. ఎవరికంటే మినిమం అంటే ఒక చీటీ కట్టాలంటే 20 months తీసుకుంటారు. ఈ 20 months కనుక ఇక్కడ మనం స్పెండ్ చేసినామంటే మంచి ఇన్కమ్ తీసుకుంటారు సార్. ఇప్పుడు కూడా మన అదృష్టం ఏంటంటే పీవీసీ మెటా టోకెన్ మనకి ఈ రేట్ లో దొరకడం. నన్ను అడిగితే $13తో మేము చూసినాం సార్. అప్పుడు తీసుకోలేక చాలా బాధపడినాం. కానీ అదృష్టం కొద్దీ ఇంత డౌన్ కూడా మన అదృష్టం. ఈ టైంలో మనం డిస్కస్ చేసుకోవడం నా అదృష్టం. దయచేసి ఎవరన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న మంచి టైం సార్. దయచేసి అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ మధు సార్. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సూపర్. మనకు చంద్రశేఖర్ సార్ ఉన్నారు, అందే శ్రీను సార్ ఉన్నారు. సార్ నమస్తే. అందే శ్రీను సార్ ఏమైనా మాట్లాడుతున్నారా సార్? చంద్రశేఖర్ సార్ మాట్లాడతారా సార్? నమస్తే, మాట్లాడుతున్నాను నేను. శ్రీను సార్ మాట్లాడండి సార్. శ్రీను సార్ మాట్లాడండి. మైక్ అనేది కొంచెం దగ్గర పెట్టుకోండి, వాయిస్ కొంచెం స్లో అవుతుంది మీది. వినపడుతుందా సార్? వినపడుతుంది. ఓకే. పీవీసీ మెటా గురించి కొంతమంది అపోహలు పడుతున్నారు, కానీ ఎవరి పని వాళ్ళు చేసుకోండి. కానీ రీడింగ్ చేసేయి, ఫార్మింగ్ చేసేయి మామూలుగా చేసుకుంటే ఎవరి పని వాళ్ళు చేసుకోండి. కానీ ఒక్క 6 నెలలు సంవత్సరం దాకా వెయిట్ చేస్తే
పీవీసీ మెటా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు. అట్టుంటది. సూపర్ సూపర్ గ్రేట్ గ్రేట్. చూసుకోండి, నేను చెప్పడం కాదు, జరిగేది అదే. ప్రపంచాన్ని శాసిస్తారు. ఎందుకంటే ప్రతి వాళ్ళ దగ్గర 1000 పీవీసీ మెటా ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు కోటీశ్వరులే. అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎందుకు చెబుతున్నానంటే, నేను ఒకప్పుడు వేరే బిట్ కాయిన్ కూడా చేస్తుండా. నేను బిట్ కాయిన్ కూడా ఎక్కువ 2000 కాయిన్స్ ఉండే నా దగ్గర ఒకప్పుడు. అలాంటివి ఆ రోజు ఇచ్చేసుకుని చాలా ఇబ్బంది పడ్డా. తర్వాత తెలిసిన తర్వాత అసలు క్రిప్టో కరెన్సీ అని తెలియక ముందే ఇచ్చేసాను. తెలిసిన తర్వాత దాని గురించి లేక నేను ఇబ్బంది పడి బాగా 2000 కాయిన్స్ అంటే ఈ రోజు ఎంత ఉండేది ఒక కాయిన్ కాస్ట్ 60 లక్షలు సార్ ఇప్పుడు బిట్ కాయిన్ కాస్ట్. నేను ఎంత మదన పడుతున్నానో తెలుసా దాని గురించి. కానీ ఇచ్చేసా ఆ రోజు, తెలియని రోజుల్లోనే ఇచ్చేసాను. క్రిప్టో కరెన్సీ అనే మాట తెలియని రోజుల్లోనే తీసుకున్నాను, ఇచ్చేసాను. అదే ఆ రోజు ఉంచుకున్నట్టయితే నేను అసలు మా ఊరిని సాధించేవాడిని ఈ రోజు. ఆ స్టేజ్ లోకి ఇది వస్తుంది. ఆ స్టేజ్ లోకి ఈ కాయిన్ ఈ రోజు కాకపోయినా 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపు ఆ స్టేజ్ లోకి ఈ కాయిన్ వస్తుంది. అది మాత్రం వాస్తవం. అది గుర్తుంచుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటా, ఏ పని అది చేసుకుంటా శుభ్రంగా రీడింగ్లు ఫార్మింగ్లు అవి చేసుకుంటా వదిలేసేయండి. దీని సంగతి మీరు ఫార్మింగ్లు రీడింగ్లు అవి చేయండి. మిగతా విషయాలు పట్టించుకోకుండా రేట్ హెచ్చు తగ్గులు పట్టించుకోకుండా వదిలేసేయండి. వదిలేసి అసలు ఈ కాయిన్స్ వీలు ఉన్నంత వరకు పెంచుకోవడానికి ట్రై చేసుకోండి. అంతే తప్ప దీని గురించి ఏదో దీంట్లో లాస్ వచ్చింది లాభం వచ్చింది అనే మాట ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే ఎంత పెరిగిద్దో చూద్దాం, ఎంత తగ్గిద్దో చూద్దాం. అంతే తప్ప ఏదో దాంట్లో జరుగుతుంది మేము లాస్ అయిపోయాం. లాస్ అయ్యేదే మాట మీరు 100 రకాలు లెక్కేసినా లాస్ అయ్యే మాట అనేది ఉండదు. కాకపోతే ఇవాళ 10 రూపాయలు అయింది, రేపు 100 రూపాయలు అయింది, ఎల్లుండి రూపాయి అయింది. అవసరమైతే 10 రోజుల తర్వాత 1000 రూపాయలు అయింది. అట్లా లెక్కేసుకోవాలి. అంతే తప్ప ఇవాళ తగ్గిన దాన్ని మొత్తానికి జీవితాంతం ఆలోచించుకోకూడదు. అది జీవితాంతం ఏంటంటే పెరుగుదల తగ్గుదల అనేది వాస్తవం. ఇది ఇంతవరకు బయటికి రాలేదు. బయటకు వచ్చిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అంతే తప్ప బయటకు వచ్చేదాకా మనం ఎంతవరకు అంటే ఒక రకంగా లెక్కేసాలంటే రీజన్ గా మాట్లాడాలంటే దాని గురించి మనం అంత ఆలోచించుకోవాల్సిన పని కాదు. అది ఎంతసేపటికి మనం చేయాల్సిన రీడింగ్ చేసుకోవడం, ఫార్మింగ్ చేసుకోవడం వీలున్నంత వరకు కొనుక్కుని అడ్డు పెట్టుకుని ఇవాళ రేటుని బట్టి లెక్కేస్తే అసలు ప్రతి వాళ్ళు ఏది మామూలుగా రోజువారీ కూలీ చేసేవాళ్ళు కూడా కొనుక్కునే స్టేజ్ లో ఉంది. వాళ్ళు రోజువారీ కూలీ చేసుకునే అదే చెబుతుంది. రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు కూడా కొనుక్కునే స్టేజ్ లోకి వచ్చింది. అలాంటప్పుడు దీన్ని రోజువారీ కూలీ చేసుకున్నవాడు కూడా కొనుక్కుని 500 200 అట్టు పెట్టుకుంటే 2-3 సంవత్సరాల తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత ఎప్పటికైనా కోటీసులు అవ్వడం మాత్రం వాస్తవం. అది మాత్రం. హలో, థ్యాంక్ యూ సార్. చెప్పండి, మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు బయట? లేదు, మాట్లాడండి. అది గుర్తుంచుకుని ఎవరు దీని గురించి రేటు తగ్గుదల పెరుగుదల దీని సంగతి ఆలోచించొద్దు. మీరు ఎంతసేపటికి ఏంటంటే మీ ఫార్మింగ్లు అవి చేసుకుని కొనుక్కోదలుచుకుంటే ఇంకొక 1000 రూపాయలు ఉండవు. 1000 రూపాయలకి వాళ్ళు ఎన్ని వస్తున్నాయి? 20 పైనే వస్తున్నాయి. కొనుక్కోండి. ఎక్సెస్ మనీ, అదే మనకి మిగిలిన డబ్బులు ఉంటే దాంతో ఏదైనా యూఎస్టీలు కొనుక్కోండి అడ్డు పెట్టుకోండి. మీరు బ్యాంకులో వేస్తారు, బ్యాంకులో వేసే దానికంటే ఇది కొనుక్కోండి. ఎంత అయిద్దో చూద్దాం. ఎందుకంటే మాకు దీని గురించి నాకు అర్థమైంది, తెలుసు. ఇవాళ కాకపోతే రేపైనా కానీ, రేపు కాకపోతే ఎల్లుండైనా కనీసం సంవత్సరంన్నర లోపు ప్రతి వాళ్ళు 1000 కాయిన్స్ ఉన్నోళ్ళు ప్రతి వాళ్ళు ఒకళ్ళు కాదు, ప్రతి వాళ్ళు కోటీసులు అవుతారు. కన్ఫర్మ్. అది మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను.
అది గుర్తుంచుకోండి. అంతే తప్ప ఏదో దీంట్లో కొంతమంది అంటున్నారులే ఏంటంటే ఉన్న కొంది తగ్గిపోతా దాన్ని ఏంటంటే కంపెనీ వాళ్ళు వీళ్ళు ఉన్నంత వరకు కొనుక్కుంటారు దాన్ని. మొత్తం వాళ్ళ దగ్గర ఉండవన్నీ మన మన హోల్డర్స్ కి అప్పచెప్పాలన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నారే తప్ప లేకపోతే ఈ రేట్లో అప్పచెప్పాల్సిన పని కాదు. అది ఈ రేట్లో ఇవ్వాల్సిన పని కూడా కాదు. ఈ రేట్లో ఇస్తున్నారంటే ప్రతి వాళ్ళు ఏంటంటే తెల్లవైల్లో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు వస్తారులే దీంట్లోకి ఎలాగోలాగా ఎంతో కొంత ఎన్నో కన్ని కొనుక్కుంటారులే అన్న ఉద్దేశంతో తగ్గించారు. అది దాన్ని మనం అర్థం చేసుకోకుండా దాన్ని ఇంకో 4 రకాలుగా ఆలోచించుకుని మన వరకు మనం ఆలోచించుకుని తప్పుగా మనం ఆలోచించుకుని చేస్తున్నాము. అది మాత్రం నాకు తెలిసి 99% రాంగ్. మనం పెట్టుబడి తక్కువ. ఈ రోజు పెట్టుబడి పెట్టేది తక్కువ. పెట్టుబడి పెట్టేదాన్ని దీనికి 100 రెట్లు కాదు 10,000 రెట్లు తీసుకుంటాం. అది మాత్రం వాస్తవం. కాకపోతే వెయిట్ అండ్ సీ. వెయిట్ చేయాలి. ఒక 6 నెలలో సంవత్సరంన్నర వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మనం తీసుకునేది 10,000 రెట్లు. ఒక రెట్టు కాదు, 100 రెట్లు 1000 రెట్లు కాదు 10,000 రెట్లు తీసుకుంటారు. అది గుర్తుంచుకుని ప్రతి వాళ్ళు వీలున్నంత వరకు కొనుక్కుని అడ్డు పెట్టుకోండి. ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. అది ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు చాలా సిస్టమాటిక్ గా మనము ఒక 20% వర్క్ చేస్తే చాలు, సిస్టమ్ 80% కంప్లీట్ చేస్తుందని మీ ద్వారా మీ మాటలో అర్థమవుతుంది. సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. కాన్సన్ట్రేటెడ్ గా ఉండండి, కాన్స్టెంట్ గా ఉండండి. మనం అనుకున్నది సాధించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ చంద్రశేఖర్ గారు. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ శ్రీను అందే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శంకర్ గారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్ చక్కగా మాట్లాడారు. అది ఇందాక మా మధు సార్ మాట్లాడారు సార్. మధు సార్ మాటలు విన్నప్పుడు మాట్లాడాలనిపించింది. ఎందుకంటే మధు సార్ చెప్పింది చాలా చక్కని విషయం అది. ఎందుకంటే మనం అందరూ ప్రతి ఒక్కరి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అది. ఏంటంటే ఏదో ఆశపడడంలో తప్పలేదు సార్. అత్యాశపడడం అనేది అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఆశ ఉండాలి. దాని మితిమీరిన ఆశ, అత్యాశపడడం అనేది అనర్థాలు దారితీస్తుంది. ఇప్పుడు చూడండి, సార్ చేసిన వర్క్ చెప్పారు ఆయన 2008 నుంచి క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్లు చేసి చాలా పోగొట్టుకున్నది. 8 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 7 lakhs వరకు పోగొట్టుకుని 1 lakh మాత్రం ప్రాఫిట్ తీసుకున్నాడు. అది కూడా చాలా నష్టానికి. సో అలా ఉంటది. మనకు కావాల్సింది, మనకి ఏది కావాలో, ఏది చేయాలో, ఏది చేస్తే వీళ్ళకి బాగుంటుందో అని సిస్టమ్ ఆల్రెడీ ప్రీ ప్లాన్ గా ఉంది. నేను చెప్పాను, చాలా సార్లు చెప్పాను. భవిష్యత్తుని చూశారు వాళ్ళు. నా భవిష్యత్తుని వాళ్ళు చూశారు. నా భవిష్యత్తుని, ఒక కస్టమర్ యొక్క, పార్ట్నర్ యొక్క భవిష్యత్తుని వాళ్ళు ముందుగా చూశారు. ఇక్కడ ఏంటంటే సార్ ఒకటి చెప్తాను నేను, చూడండి. అనేక రకాల మార్గాలు ఎంచుకొని పోవడం వల్ల జరిగే అనర్థం ఏంటో నేను చెప్తాను. ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే నువ్వు ఎంచుకున్న సాధనం, నువ్వు ఎంచుకున్న మార్గం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, నువ్వు చంద్రమండలానికి వెళ్ళాలి లేదా మార్స్ గ్రహానికి వెళ్ళాలి. సైకిల్ తీసుకొని నువ్వు భూమిని 500 సార్లు చుట్టినా గానీ, లేదా 500 సార్లు 1000 సార్లు చుట్టినా కానీ ఎక్కడికి వెళ్తావు? తిరిగి నువ్వు భూమి మీదనే ఉంటావు. నువ్వు చేరాలనుకున్నది ఎక్కడికి చేరాలనుకున్నావు? నువ్వు పోవాలా? చంద్రమండలానికి వెళ్ళాలా, లేకపోతే మార్స్ గ్రహానికి వెళ్ళాలా, లేకపోతే ఇంకొక చోటుకి వెళ్ళాలి? నువ్వు ఎంచుకునేది సైకిల్. ఎంచుకోవాల్సింది ఏంటి? అక్కడికి పోవాలంటే, వెళ్ళాలంటే కావాల్సిన సాధనం ఏంటి? రాకెట్ ద్వారానే అక్కడ చేరుకోగలుగుతావు. రాకెట్ నాకు నడవడం చేత కాదు, సైకిల్ ఎత్తి నేను తొక్కుతానంటే ఓకే. రాకెట్ నడపడం నేర్చుకోవాలి. చేస్తున్న పని అది. ఇప్పుడు మనం చేస్తున్న పని. రాకెట్ ఎలా నడుపుతాలి, ఎలా నడిపిస్తే మనం ఆ గమ్యస్థానాన్ని చేరుతామని నడిపించేటువంటి సిస్టమ్ ఉంది. నడిపించే సిస్టమ్ అర్థం చేసుకుని చాలా వివరంగా చెప్పేటువంటి మీటింగ్ సెషన్స్ జరుగుతున్నాయి. ఇవి ఫాలో అయితే చాలదా సార్? ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క ఆనిముత్యం లాగా మాట్లాడుతున్నారు. అవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్లు చూసుకుంటే ఎంతో మీనింగ్ ఉంటుందంటూ, కానీ మనం దాన్ని క్యాజువల్ గా వినేసి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నాకు ఒక అతన్ని కలవడానికి వెళ్ళాను సార్. నేను కలవడానికి వెళ్తే ఆయన, లేదు సార్, నేను ఇవంతా నాకు అవసరం లేదు. నా కూతురు ఆల్రెడీ ఫారెన్ అమెరికా వెళ్ళిపోయింది, నాకు అవసరం లేదు ఇదంతా.
నా కొడుకు కూడా ఇంకా 2-3 మంత్స్లో వెళ్ళిపోతాడు. ఇవన్నీ అవసరం లేదు సార్. ఫారెన్కి వెళ్ళి సంపాదించేది ఏంది నువ్వు? డాలరే కదా. నేను దానభవన్ శంకర్రావు గారు, తాటిభవన్ శంకర్ గారు, రాజేష్ గారు, నువ్వు, నేను, మనం అందరూ సంపించేది ఎక్కడ? ఏం సంపాదిస్తున్నావు? పొద్దున తలుపు తట్టేది ఏంది? నిద్ర లేపేది ఏంది? డాలర్స్ కాదా? అమెరికాకి వెళ్ళి సంపాదించాలా? 10 లక్షలు 15 లక్షలు పెట్టుబడి పెట్టి ఆ ఫ్లైట్కి వెళ్ళి బ్యాంక్ బ్యాలెన్స్ 15 లక్షలు చూపించేస్తాను నేను అంటున్నాడు ఆయన. 15 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే నాకు అతను వెళ్తాడు ఫ్లైట్ ఎక్కి వెళ్తాడు. అమెరికా వెళ్ళిపోవడం అంటే అది మీకు చాలా కొంతమంది ఫారెన్కి వెళ్ళే వాళ్ళకి అవగాహన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ వెళ్ళి ఆడ పొడిచేదంతా ఏమి ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా. చాలా కష్టాలు పడి వచ్చే డాలర్లు అవస్థపడి తీసుకొని రావాల్సి ఉంటుంది. అవన్నీ వాళ్ళు చెప్పరు, అమెరికా అంటారు అంతే. ఈ రోజు నేను ఇక్కడ ఉన్న లీడర్స్ అందరం కూడా నట్టిట్లో కూర్చుంటున్నా, వంటిలో కూర్చున్నా, ఏడ కూర్చున్న బెడ్రూమ్ లో నిద్రపోయిన అర్ధరాత్రి అయినా సరే డాలర్స్ ఇంట్లోకి వచ్చి పడుతున్నాయి. 10 లక్షలు 15 లక్షలు పెట్టాడంట అమెరికాకి వెళ్ళడానికి. 10 లక్షలు తీసుకోవడానికి నీకు వితిన్ 800 days లో నీకు దాని డబుల్ ఇన్కమ్ నేను చూపిస్తా. ఎంత నీట్ గా చేసుకోవచ్చు. 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళు ఉంటే నిజంగా 50,000 సీడ్ ఫండింగ్ చేసుకొని 50,000 2 lakhs కానీ నువ్వు 20 wallets చేసుకొని సీడ్ ఫార్మింగ్ చేసుకుంటే ఉన్నటువంటి 7 or 6 lakhs నీకు ఫార్మింగ్ లో పెడితే నీకు ఎంత మామూలుగానే పెడితేనే 200% సిస్టమ్ ఇస్తుంది. ఇంకా నువ్వు 20 wallets నువ్వు చేసుకోగలిగితే నీకు ఎంత ఫాస్ట్ గా నీకు ఇన్కమ్ వస్తుంది, ఎంత పర్సెంటేజ్ నువ్వు ప్రాఫిట్ వస్తుంది, ఇది చాలా క్లియర్ గా నేను చెప్పాను నిన్ననే. ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉన్నాయి. బిట్కాయిన్ కాదు కదా, దాని బాబు కూడా దీని ముందర పనికిరాదు. పీవీసీ మెటా ముందర నువ్వు కరెక్ట్ గా వాడుకోగలిగితే, కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే. ఇప్పటికే ఇది ఇంకా బినాన్స్ లోకి రాలేదు, పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లకు రాలేదు, అయినా ఇప్పటికే లక్షల్లో రోజుకి వేలల్లో ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు మనకు తెలుసు. మన స్క్రీన్ షాట్లు చూస్తున్నాం. విజయభాస్కర్ సార్ చాలా మంది నా సైడ్ నుంచి పెడుతున్నారు. ఇవన్నీ సాక్ష్యాలు కావా? నమ్మదగిన సాక్ష్యాలు కావా? ఇవన్నీ బోగస్ కాదు కదా. వాళ్ళు పెట్టారు సార్, నువ్వునేం పెట్టలా. నువ్వు 10,000 పెట్టుకున్నావు, ఊరుకున్నావు. రాలేదంటే ఎట్లా వస్తుంది? వాళ్ళు 1 కోటి రూపాయలు పెట్టారు, లక్షల్లో పెట్టారు, 10 లక్షలు పెట్టారు, దానికి తగిన ఇన్కమ్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ ఎంత పెట్టి నేను ముందే చెప్పాను ఇంతకుముందు, నువ్వు ఎంత బియ్యం అయితే వండుతావో అంతమందికి పంచిపెట్టగలుగుతావు, అంత తినగలుగుతావు. నువ్వు వేసి కిలో బియ్యం వేసి 100 మంది తినాలంటే కుదరదు కదా. నువ్వు ఎంత పెట్టుబడి పెడతావో అంత నువ్వు దానికి సంబంధించిన ఆదాయాన్ని, ప్రాఫిట్ ని ఫ్యూచర్ లో తీసుకోగలుగుతావు. ఆ తీసుకునేటువంటి అవకాశము, మంచి మార్గాన్ని పీవీసీ మెటా మనకి ఇస్తుంది. ఇంకా ఎన్నో చేంజెస్ వస్తాయి సార్. నేను ఆశ్చర్యపడేటువంటి చేంజెస్ వస్తాయి పీవీసీ మెటాలో. సో దీన్ని పాజిటివ్ గా నిజంగా ఫ్యూచర్ గురించి ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకొని పేషెన్స్ గా పర్సిస్టెన్సీ అంటారు. స్థిరత్వంగా ఓపికగా నిలబడి ఉండడం, అది మనకు చాలా కష్టం అనిపిస్తుంది ఇక్కడ. అది చేస్తే చాలు. ఇక్కడ నువ్వు చేయాల్సింది పొచ్చేయాల్సింది రాళ్ళు కొండలు మోయాల్సిన పనులు, కొండలు తోవాల్సిన అవసరం. ఓపికగా ఉంటే చాలు. ఆటోమేటిక్ గా నీ సిస్టమ్ చేయాల్సిన పని చేస్తుంది. నువ్వు చేయాల్సిందంతా నువ్వు చిన్నగా ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవడం, ఫార్మింగ్ పెంచుకోవడం, పీపుల్స్ ని మనకు తొందరగా ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవాలంటే ఇంకొకరి బిజినెస్ లోకి తీసుకురావడం. ఇదే మనం చేయాల్సిన పని. రాలేదంటే వదిలే. నీ ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఇండివిజువల్ గా పెట్టు. మేడం చెప్పారు కదా, నువ్వు పెట్టుబడి పెట్టకపోయినా, టీం లేకపోయినా కూడా ప్రాఫిట్ ఉంది. అది ఎలా తీసుకోవాలో కూడా చెప్పారు. టీం ఉందా, ఇంకా ఫాస్ట్ గా వెళ్తావు. సో ఏ కాయిన్కి లేనటువంటి ఇన్కమ్ సోర్స్ పీవీసీ మెటాలో ఆల్రెడీ ఉన్నాయి సార్. నేను చెప్పాను, బినాన్స్ పోవాల్సిన అవసరం లేదు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మన ట్రేడింగ్ అవసరం లేదు. ఇప్పుడున్న ఇన్కమ్ సోర్స్ కరెక్ట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ మనం యూజ్ చేసుకుంటే, పెట్టుబడి పెట్టితే. ఇంకా సీను సార్ చెప్పారు చూడండి. సీను సారు ఇంతకుముందు 2,000 కాయిన్లు 1000 కాయిన్లు బిట్ కాయిన్స్ కొన్నారు. ఆయన తెలియక అమ్మేసుకున్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ లో ఇప్పుడు మనం ఉంటున్నారు చాలా మంది. ఇప్పుడు మనం ఉన్న కూడా పొజిషన్ కూడా అదే. పీవీసీ మెటా తగ్గిపోయింది. విలువ తెలియలా మీకు. ఇప్పుడు తెలుస్తుంది, 2 సంవత్సరాల్లో తెలుస్తుంది. అప్పుడు బాధపడతారు. ఇప్పుడు సీను సార్ ఎట్లా బాధపడుతున్నారో అలాగా నువ్వు ఏడ్చుకున్న రోజులు వస్తాయి. ఇందాక వచ్చి పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఏ క్రిప్టోలో పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికి సార్, ఎవరికి క్రిప్టో, ఎవరికి అక్కడ ఎక్కడెక్కడ పరుగులు పెడతారు చూసారా?
అవంతా ఏంటంటే చేతులు కాల్చుకున్న ప్రయత్నాలు అవన్నీ. నిజంగా చెప్పండి, వాళ్ళందరూ నిజంగా ప్రాఫిట్ తీసుకున్నారు చెప్పండి. ఇప్పుడు ఎందుకు మన మధు సార్ చెప్పింది కూడా ప్రత్యేక సాక్ష్యం ఆయనే ఉన్నారు కదా, మీటింగ్ లోనే ఉన్నారు కదా సార్. సో ఇవన్నీ మీరు పేషెన్స్ గా ఉండండి, మీరు చేయాల్సిన పని చేయండి. మనం ఖచ్చితంగా సక్సెస్ దశలోకి వెళ్తున్నాం. సక్సెస్ అయ్యేటువంటి మార్గం దొరికింది, సక్సెస్ అయ్యేటువంటి సాధనం దొరికింది. దాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుని యూజ్ చేసుకుంటే వీఆర్ బిలియనర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్, గ్రేట్. చాలా చక్కగా వివరించారు. సూపర్ సార్, సూపర్. మీ సపోర్ట్ కూడా చాలా చాలా ధన్యవాదములు. సో వెల్కమ్ సార్, వెల్కమ్. మనకు ఇక్కడ పోతుగంటి శ్రీనివాస్ సార్ ఉన్నారు. పోతుగంటి శ్రీనివాస్ సార్ ఏమైనా మాట్లాడతారా సార్? హ్యాండ్ రైజ్ చేశారు కదా, పోతుగంటి శ్రీనివాస్ గారు ఏమైనా మాట్లాడతారా? ఓకే, మనకు ఇంకా ఇక్కడ మనకు హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. మనకు లోబో మధు సార్ ఉన్నారు. మధు సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. మధు సార్ వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. అదే సార్ నాకు చాలా గొప్పగా మాట్లాడాడు సిఎస్కే సార్. అదే సార్ నేను చెప్పేది ఏంటంటే నాది 8th క్లాస్ స్టాండర్డ్ సార్. నేను ఎక్కువ చదువుకోలేదు కూడా. యాక్చువల్ గా ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉండి 1 lakh సంపాదిస్తే మనకి ఏమవుతుంది సార్? జస్ట్ నేను ఒక మండలంలో ఉంటాను. ఇక్కడ నుండి 1 lakh సంపాదిస్తే నేను మినిమం అంటే 20,000 ఖర్చు పెట్టి 8,000 సేవ్ చేసుకోగలుగుతా. సార్ చెప్పినట్టుగా ఫారెన్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 8th క్లాస్ స్టాండర్డ్ సార్, నేను ఎక్కువ చదవలేదు కూడా. బట్ నేనేమంటే చిన్నప్పటి నుంచి అనేక రంగాల్లో అంటే క్రిప్టో కరెన్సీ కదా సార్, అంటే MLM నెట్వర్క్ మార్కెటింగ్ లో పెర్లెవెన్ స్టార్టింగ్ తర్వాత వేరేగా రాజు వేరే కంపెనీలో చేసి నాలెడ్జ్ సంపాదించుకున్నాను సార్. అంటే అది సార్ ఇందాక ఒక విషయం చెప్పాడు సార్, అది నాకు బాగా నచ్చింది. అంటే అక్కడికి ఫారిన్కి వెళ్ళి డాలర్ సంపాదాల్సిన అవసరం లేదు. మనం ఇండియాలో ఉండి కూడా ఈ రోజు నేను ఒక బ్యూటీషియన్ సార్, నాకు బ్యూటీ పార్లర్ ఉంది. నా దగ్గరకు వచ్చి ఒక మన కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేసే ఒక ఎంప్లాయీ కావచ్చు, ఒక గవర్నమెంట్ టీచర్ కావచ్చు, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన కొంత కాయిన్ నాకు ఎక్స్చేంజ్ లో పలానా కంపెనీలో సంపాదించినాను, నాకు కొద్దిగా దాన్ని సేల్ చేసి పెట్టి నాకు ఫోన్ పే చేస్తామని నా దగ్గరకు వస్తారు సార్. నా పేరు తప్ప నుంచి మీ పేరు కూడా నేను ఇంగ్లీష్ రాలేదు సార్. నాది అలాంటి స్టడీ అంటే నేను 8th క్లాస్ స్టాండర్డ్ సార్. అదే నాకు తెలుగు తప్ప నుంచి ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు. స్టడీకి బిజినెస్ కు సంబంధం లేదు. అలాగే ఎక్కడికి వెళ్తేనే డాలర్ సంపాదిస్తాము, ఇక్కడ ఉంటే సంపాదన అనేది కూడా నేను ఉత్తరం చెప్తాను సార్ నేను కూడా. ఇంకోటి ఏంటంటే సార్, కొంతమందికి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్, కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టు పర్ఫెక్ట్ ప్లాన్ చాలా మందికి తెలియదు సార్ ఇప్పుడు. కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి టయానికి రిడీమ్ చేసుకుంటూ టయానికి మనం వర్క్ చేసుకుంటూ, నేను బ్యూటిషియన్ సార్, నా వర్క్ నేను చేసుకుంటా. జస్ట్ ఖాళీ టైంలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ దాన్ని వాడకుండా ఆ టైంలో మాత్రమే క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్స్ కావచ్చు, నా ఒక ట్రస్ట్ వాలెట్ లో నాకు సంబంధించిన కొన్ని మన పీవీసీ మ్యాటర్కి సంబంధించిన వ్యాలెట్స్ కావచ్చు, టయానికి మాత్రం ఓపెన్ చేసుకుంటూ ఏదైనా కరెక్ట్ టైం అయిందా లేదా, రిడీమ్ టైం అయిందా లేదా, ఫార్మింగ్ టైం అయిందా లేదా, ఇవి మాత్రం టైం టు టైం చెక్ చేసుకున్నాను సార్. అట్లా 6 to 7 months ఖర్చు పడితే ఈ రోజు నా ఇన్కమ్ సార్ 1,30,000 సార్. 4.5 lakhs సార్ నేను ఇన్వెస్ట్మెంట్ చేసింది. నేను తీసుకోవాలనుకుంటే ఇప్పుడు కూడా 4 months లో నా ఇన్కమ్ మొత్తం నేను తీసుకోవచ్చు, కానీ నేను పెట్టిన అందుకోసం కాదు సార్. టోటల్ గా నేను 1,90 lakhs దాకా ప్లాన్ చేసుకొని ఎవ్రీడే వచ్చే $25 కూడా 2 days వెయిట్ చేస్తే $50 వస్తాయి USDT. తర్వాత మళ్ళీ దాన్ని రిడీమ్ చేసుకుంటూ అట్లా వెళ్తున్నాను సార్. అట్లా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని సార్, అంత మించి ఏం లేదు. ఎవరైనా కానీ ఉంటే ద బెస్ట్ ప్లాట్ఫామ్ సార్ ఇది. మంచిగా అసలు నన్ను అడిగితే పీవీసీ మెటా టోకన్ ఈ తక్కువ టైం దొరికింది. బిట్ కాయిన్ ఇప్పుడు 60 లక్షలు ఉంది సార్. ప్రతి ఒక్క మనిషికి 1 lakh దొరికినట్టే సార్ మన పీవీసీ మెటా ఈ కాస్ట్ దొరకడం. బిట్ కాయిన్ ఈ రోజు 60 లక్షలు ఉంది సార్. ఈ రోజు 59 lakhs ఉంది. బట్ ఈ కాస్ట్ లో ఒక బిట్ కాయిన్ ఈ రోజు మీకు సడన్ గా ఒక 1 lakh 2 lakhs దొరికితే ఎంత సంతోషపడతారో. పీవీసీ మెటా $13 చూసి నేను బాధపడినాను. తర్వాత ఈ రేట్ లో దొరకడం అదృష్టం సార్. టోటల్ గా 5,333 కాయిన్స్ ట్రస్ట్ వాలెట్ లో హోల్డ్ చేసిన సార్. 4.5 lakh ఇన్వెస్ట్మెంట్ చేసిన. ఇప్పుడు డైలీ మీకు చెప్తున్నా కూడా నా ఎక్స్పీరియన్స్. ఎవ్రీ మంత్ 1,30,000 దాకా తీసుకుంటున్నా. బట్ అది కూడా నేను తీసుకోవట్లేదు సార్. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్న ఒక ఈఎంఐ బై చేయడానికి మాత్రమే ఒక 14,000 మాత్రం బయటికి తీసుకున్నాను సార్ USDT. పీవీసీ మెటల్ బయటికి వచ్చి స్టార్ట్ చేసుకొని వేరే క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ లో సేల్ చేసుకొని దాన్ని మళ్ళీ నేను ఒక ఈఎంఐ బై చేసుకుంటూ మిగతా 1 lakh మనీని నేను టోటల్ గా మళ్ళీ రిడీమ్ చేసుకుంటున్నాను సార్. అట్లా ప్రతి ఒక్కరు చదువుతో సంబంధం లేదు, ఏం లేదు సార్. ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ కి తగ్గట్టుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు సక్సెస్ పీవీసీ మెటా చూపిస్తుంది. ఇది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ షేరింగ్. మీ యొక్క చాలా చక్కగా వివరించారు. మీ యొక్క గత జీవితం, గత క్రిప్టో కరెన్సీ అనుభవం గురించి, ఇప్పుడు ఉన్న పీవీసీ మెటాలో మీ అభివృద్ధి గురించి చాలా చక్కగా వివరించారు సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యాండ్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. మధు సార్ చాలా చక్కగా వివరించారు. సార్ యొక్క ఇన్కమ్ ఏ విధంగా ఉన్నది, ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉన్నది, దానిపైన ఇన్కమ్ ఏ విధంగా సంపాదించుకుంటున్నాడు, దాన్ని ఏ విధంగా సేవ్ చేసుకుంటున్నాడు, ఏ విధంగా దాన్ని పికప్ చేసుకుంటా ఉన్నాడు. సో మధు సార్ వండర్ఫుల్ సార్, సూపర్ సార్, సూపర్, గ్రేట్. సో సార్ చెప్పిన విధంగా అందరూ అక్కడ ఏంటంటే సార్కి ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నా కానీ
క్రిప్టో కరెన్సీ గురించి సార్కి ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి నేర్చుకోవడం జరిగింది. అక్కడ కావాల్సింది ఏంటంటే సార్కి ఇంట్రెస్ట్ ఉన్నది, నేర్చుకున్నాడు. నేర్చుకున్న దాన్ని తన ముందడికి ఎంతో జ్ఞానులు కూడా, విద్యావంతులు కూడా వచ్చి వాళ్ళకు తెలియని పనులను సార్ తోటి చేయించుకుంటున్నారంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సార్ యొక్క పట్టుదల, కృషి, దానికి సార్ యొక్క నాలెడ్జ్, దాన్ని ఏమంటారంటే డెడికేషన్, దాన్ని నేర్చుకోవాలన్న డెడికేషన్ తోటి సార్కు ఆ నాలెడ్జ్ అనేది రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, మధు సార్, వండర్ఫుల్ ఎగ్జాంపుల్, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ వెల్కమ్ సార్. ఇక్కడ మనకు తుకారాం సార్, తుకారాం నాయక్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ తుకారాం నాయక్ గారు. ఏమైనా మాట్లాడతారా? తుకారాం నాయక్, మీ మైక్ అయితే ఓపెన్ అయింది. సార్ కొంచెం నాకు అంత ఆపరేటింగ్ రాదు. ఓకే, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మధు గారు కానీ మీరు కానీ నేను జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి మన ఎవ్రీడే వింటున్నా ఉన్నాను. కానీ ఈ రోజు మాత్రం నాకు కడుపు నిండిపోయేంత విషయం నేర్చుకున్నాను సార్. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇక ఆనందంతో నాకు ఇంకా నేర్చుకోవాలి సార్. ఇప్పుడేం మాట్లాడను నేను. ఓకే, ఏ విషయంలో ఆనందం జరిగింది మీకు? ఏ విషయం అంటే సార్, ఇప్పుడు ప్రజెంట్ మన గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు కానీ కైన్ గురించి, దాని హెచ్చు తగ్గుల గురించి, రేట్ విషయంలో కానీ, ఇప్పుడు బిట్ కాయిన్తో పాటు పోల్చారు. మనం బిట్ కాయిన్ కొంతమంది అప్పుడు తెలియక అమ్ముకున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు మనము కొనుక్కునే అవకాశం చాలా మంచిగా వచ్చింది కాబట్టి కొనుగోలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక అందరూ, ప్రతి ఒక్క వ్యక్తి, అందరూ పేరున అందరూ మా కోటీశ్వర అవుతాం అండి. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇంత నైట్ 11 అయినా కానీ నేను ఆల్రెడీ 10 డేస్ నుంచి వింటా ఉన్నా, కానీ 10:30 లోపే కొంచెం పడుకుంటా నేను. కానీ మీరు ఈరోజు చాలా గొప్పగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ప్రతిరోజు రండి సార్, ఇంకా చాలా మంచి విషయాలు మనం నేర్చుకుందాం సార్. ఎంతో మంది మనకు నేర్పించడానికి చాలా మంది గురువులు ఉన్నారు ఇక్కడ. సో ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉందాం. సో మన పీవీసీ మెటా మన జీవితాలను మార్చబోతుంది సార్. అదొక్కటి మాత్రం ఖచ్చితంగా నమ్మాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ, మనం ఏ పొజిషన్లో ఉన్నా కానీ మన పీవీసీ మెటాను నమ్ముకుంటే అది ఖచ్చితంగా మన జీవితాలనే మార్చేస్తుంది. అది మాత్రం పక్కా సార్. ఇప్పటికి నేను నా ట్రస్ట్ వాలెట్ కూడా ఉంది సార్. ఒక 2500 ట్రస్ట్ వాలెట్ పెట్టాను ఆల్రెడీ. సూపర్ సార్, గ్రేట్, వండర్ఫుల్. ఇది బయ్యింగ్ టైం సార్. ఎంత వీలైతే అంత ఎక్కువ హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా టోకెన్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా వండర్ఫుల్ అది. ఎందుకంటే మనకు టోకెన్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు ఎంత 60-70 రూపీస్ లోపట్టే మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. సో వండర్ఫుల్ గా చేసుకోవచ్చు. సో సమయం కూడా అయింది కాబట్టి మనకు కోట వెంకటేష్ గారు దీన్ని కంక్లూడ్ చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. రాజేష్ సార్ని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ సార్ రాజేష్ గారు, కోట వెంకటేష్ గారు, వెల్కమ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్. కోట వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్. రాజేష్ సార్ ఈ రోజు బిజీగా ఉన్నారంట, మీరు కన్క్లూడ్ చేయండి సార్. నేను కూడా లేట్ గానే వచ్చాను సార్, కానీ ఏమైంది ఏంటన్నది తెలీదు. కానీ తర్వాత మన లీడర్స్ అందరూ షేర్ చేసుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది. సూపర్ సార్. నిజంగా ఏంటంటే ఆల్రెడీ ఒక 3-4 డేస్ నుంచి ఇది కొద్దిగా డిస్టర్బెన్స్ గా నడుస్తుంది. కొద్దిగా అదర్ పర్సన్స్ వచ్చి కొద్దిగా షేర్ చేసుకోవడం కానీ చేయడం కానీ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మొత్తం మన మెంబర్స్ అందరికి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం చేసుకునేది ఇది పీవీసీ మెటా సార్. ఇది మనం క్రిప్టో గురించి మనకు అసలు తెలియజేసిందే పీవీసీ మెటా సార్. అది మర్చిపోద్ది ఎప్పుడైనా. ఇందులో ఉన్న మెంబర్స్ అందరికి మనకి స్టార్టింగ్ లో అసలు క్రిప్టో అంటే నాకైతే ఏం తెలియదు సార్. మెంబర్స్ అందరికి కూడా చాలా మందికి తెలియదు.
క్రిప్టో అంటే. అలా క్రిప్టో అంటే తెలియజేసిందే నాకు తెలిసి అయితే పెర్లవేన్ క్రిప్టో పరిచయం చేసింది మనందరికి. దాని గురించి మర్చిపోద్దు. సూపర్ సార్, ఈరోజు షేరింగ్ అయితే మొత్తం అందరూ ఎక్సలెంట్గా షేర్ చేసుకున్నారు సార్. సూపర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, అయితే కంక్లూడ్ చేసుకుందాం సార్. శంకర్ ఇక సార్. సమయం అయింది కాబట్టి ఎవరైనా మాట్లాడతా అంటే ఒక 2-3 నిమిషాలు మాట్లాడచ్చు. ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడాలంటే మాట్లాడచ్చు. ఓకే సార్, ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఒకవేళ ఎవరైనా మాట్లాడాలి, షేర్ చేసుకోవాలంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్, 2 minutes. లేదంటే కనుక ఇంకా కంక్లూడ్ చేసుకుందాం సార్. ఆల్రెడీ టైం కూడా అయింది ఆల్రెడీ. టైం కూడా అయింది. మనకు ఇక లీడర్స్ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా కంఫర్ట్ లో ఉంటే గిట్ట మాట్లాడచ్చు. ఓకే సార్. మనకి ఇక్కడ ఓకే, హ్యాండ్ రైజ్ చేశారు. మనకు వి.లక్ష్మి సార్. రాంబాబు సార్ ఉన్నారు, వి లక్ష్మి గారు ఉన్నారు. వెల్కమ్. మీకు హ్యాండ్ రైజ్ చేశారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే శంకర్ సార్. రాంబాబు సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పేషెన్సీగా వీళ్ళు కొన్నాళ్ళు వెయిట్ చేయడానికి వాళ్ళు ఎందుకన్నా ఇబ్బంది పడుతున్నారు సార్. ఒక నిధి కావాల్సినప్పుడు చోట తవ్వేటప్పుడు మనకు 10 అడుగులు 15 అడుగుల్లో నిధి ఉన్నప్పుడు మనం అక్కడ 2 అడుగులు అక్కడ 2 అడుగులు అక్కడ 2 అడుగులు 10 సార్లు 2 అడుగులు తవ్వే బదులు ఒకే చాట మనం ఏదైతే తవ్వుకుంటా వెళ్తే మనం నిధి దగ్గర చేరుకుంటాం. అట్లానే ఆ కాయిన్లో ఈ కాయిన్లో ఎక్కడో నష్టపోయి వచ్చి పీవీసీ మఠాని దాని మీద మాట్లాడతాం. అది ఎంతవరకు కరెక్ట్ కాదు సార్. అది పేషెన్సీగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. వచ్చే వ్యక్తులు కూడా సభా మర్యాద పాటించుకొని నెగిటివ్గా మాట్లాడకుండా ఏదైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవడానికి మనకు ఎంతో మంది గురువులు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. నేర్చుకొని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని దాన్ని నెగిటివ్గా మాట్లాడటం అందరి మనసుల్లో ఒక ఏదంటే నిరాశ చెందేటట్టుగా మాట్లాడతాం. రాంబాబు సార్ అట్లా ఏం జరగలేదు సార్. మీరు ఎప్పటి నుండి ఉన్నారని తెలియదు కానీ అలాంటి ఏం జరగలేదు సార్. ఓకే సార్, అలాంటిదేం లేదు సార్. మనకి ఒక ప్లస్ ఏంటంటే సార్, మనకి ఎంత నెగిటివ్ మాట్లాడినా మధ్యలో జాయిన్ అయ్యా సార్. నాకు ఆ మాటలు బట్టి అట్లా అనుకున్నాను సార్. నేను మధ్యలో స్టార్టింగ్ నుంచి ఉంటే అర్థమవుతుండే. అట్లాంటిది ఏం లేదు సార్. బి పాజిటివ్ ఈరోజు. ఎక్సలెంట్ సూపర్ సార్. అందరూ కూడా అదే నేను కూడా ఏంటంటే అందరం కూడా దీని మీద మనం ఒక హోప్స్ తో మనం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి అందరూ హ్యాపీగా దీని గురించి పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాం సార్. అందరికి నాకు అవకాశం ఇచ్చిన శంకర్ సార్ గారికి, కోట రమేష్ గారికి, రాజేష్ గారికి, రమేష్ గారికి, వీరాంజనేయులు సార్ గారికి, ఇంకా లీడర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వి లక్ష్మి గారు ఉన్నారు. వి లక్ష్మి వెల్కమ్. వి లక్ష్మి వెల్కమ్ అమ్మా. వెల్కమ్ సార్. నేను నమస్తే అండి. అంటే ఆ నేమ్ సెంటిమెంట్ అనే ఆ నేమ్ తో ఉన్నాను సార్. సూపర్ చెప్పండి సార్. నమస్తే అంటే సార్, చాలా అద్భుతంగా ఉంది సార్ ఇవాళ కువైట్ జూమ్. ఇవాళ మాట్లాడిన పెద్దలందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతంగా ఉంది సార్ ఇవాళ. ఇదే యాక్చువల్గా ఏంటంటే సార్, మేము పీవీసీ మఠ వచ్చిన దగ్గర నుంచి పీవీసీ మేము ఉన్నాము. అంతకుముందు మాకు తెల్లవెన్ కానీ ఇవన్నీ ఏమి మాకు తెలియదు సార్. అసలు కొత్త వ్యక్తులు మేము. కాకపోతే ఏంటంటే ఈ కోవిడ్ జూమ్ ద్వారా అన్ని నేర్చుకుని ఇది వరకు చాలా వాటిల్లో డబ్బులు పోగొట్టుకున్నాం సార్. ఆర్ఓఐ ప్లాన్స్ అని ఇవన్నీ పోగొట్టుకున్నాం. కాకపోతే ఇప్పుడు మటుకు ఒకే ఒక దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వర్క్ కూడా చేసుకుంటూ వర్క్ అంటే పీవీసీ మట అందరికీ కూడా కొనిపించడం జరుగుతుంది సార్. ఫ్రెండ్స్కి, వాళ్ళకి, చుట్టాలందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయించి కొనిపించడం జరుగుతుంది. నాకు ఆ కోరిక ఏంటంటే చిన్నది ఏంటంటే ఎక్కడ ఏ రంగంలోనైనా సరే మన కాయిన్ బేగా డెవలప్ అయ్యి మంచిగా రావాలన్నా ఏదైనా కమ్యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి నేనేంటంటే పీవీసీ మటాయే కురిపిస్తున్నాను అందరికీ కూడా, చాలా మంది కూడా. దయచేసి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే యాక్చువల్గా పిల్లల మీద మెంబర్స్ అక్కడ ముందు నుంచి 5 years నుంచి ఉన్న మెంబర్స్ లో వాళ్ళు కూడా ఓన్లీ మన మెంబర్స్ దయచేసి రిక్వెస్ట్
ఈ కొద్దిగా ఈ కాయిన్స్ అనేది కొనుక్కోవడం చేయండి సార్. అలా చేయడం వల్ల మనకి కాయిన్ రేటు కూడా బేగా పెరుగుతుంది. అలాగే కమ్యూనిటీని కూడా పెంచమని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఏ రంగంలో అయినా మనం అనుకున్న గోల్స్ బేగా అచీవ్ అవ్వాలన్నా ఏదైనా కమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కమ్యూనిటీ ఎక్కువ పెరుగుతుంటుంటేనే మనకి ఇవన్నీ కూడా అన్ని విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవాళ చాలా హ్యాపీ అంటే అద్భుతంగా ఉంది సార్. ఇవాళ జూమ్ ఇవాళ సెషన్ మటుకు అద్భుతంగా ఉంది. నేను కూడా అసలు క్రిప్టో కరెన్సీ అంటే విధానం, అసలు డబ్బులు పెట్టడం, సంపాదించడం, ఇంత మంచి లీడర్స్, ఇంత మంచి అభిమానంగా అసలు నేర్పించడము అనే సబ్జెక్ట్ అనేది ఒక్క ఈ కువైట్ జూమ్ లోని పీవీసీ మెటల్ ఉంది సార్. ఏ కంపెనీలో కూడా నేర్పించడం కానీ ఇంత సోదర భావంతో, ఇంత మంచి హృదయంతో అందరికీ కూడా ఏ డౌట్ ఉన్నా డౌట్లు క్లారిఫై చేసి చక్కగా ఆ పెద్దలు శంకర్ గారు మొత్తం లీడర్స్ అందరూ కూడా చాలా బాగా చేస్తారు సార్. అది చాలా గర్వకారణంగా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఈ ఒక్క ఇన్ని గంటన్నరైనా మనస్ఫూర్తిగా అన్ని పనులు మానేసుకుని ఆలకించడం అనేది చేస్తా ఉన్నాం ఈ ఒక్క జూమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. సూపర్ గ్రేట్. వెల్కమ్ రాజేష్ సార్. వెల్కమ్ రాజేష్ గారు. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఫ్రీ కాలేదు, కానీ మరి చూద్దామని చూస్తాను. ఎందుకంటే మధ్యలో ఒక్కసారి నేను చెప్పాను కూడా మీకు, కానీ మీరు వినబడిందో లేదో, కొద్దిగా నేను సత్సంగంలో ఉన్నాను, అందుకని చెప్పేసి నేను రాలేకపోయాను. అవునవును. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా చాలా విషయాలు మాట్లాడినట్టున్నారు. నేను వినలేదు, నాకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఉప్పలపాటి గోవింద్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, సార్తో మాట్లాడించండి. మరి ఉప్పలపాటి సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఉప్పలపాటి ఉప్పలపాటి గోవింద్ సార్. వెల్కమ్ సార్. ఏడిఎల్ ప్రసాద్ సార్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు సార్. నమస్తే. ఇంకా 5 minutes లో మనము ఫినిష్ చేస్తాం సార్. ఇప్పుడు ఇతను మాట్లాడిన అతను నా డౌన్ లోనే సార్. ఇతను నిన్న 5,000 తో ఫార్మింగ్ చేశారు సార్. ఇతను శ్యామ్ గారు అని. సూపర్ సార్. టోటల్ గా 7,500 సార్ మొత్తం. సూపర్. కంగ్రాచులేషన్స్ 7,500 వచ్చేసి యూఎస్డిటీ. సార్ 7,500 యూఎస్డిటీ తో ఫార్మింగ్ చేశారా? అవును సార్. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ సార్. శ్యామ్ గారు అండి ఇతని పేరు. శ్యామ్ గారు. శ్యామ్ సార్ కంగ్రాచులేషన్స్ మీకు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్. కంగ్రాచులేషన్ సార్. అందరి తరపున కూడా కంగ్రాచులేషన్. ఇక్కడ వెంకట్ ఉప్పలపాటి సార్ హ్యాండ్ రైజ్ చేశారు కదా. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు, నా పేరు ఉప్పలపాటి గోవింద్. అది అబ్బాయిది లేదు సార్ ఫోను. వెల్కమ్ సార్. గోవింద్ సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ మినిట్ లో మాకు అవకాశం వచ్చింది. ముందుగా మన ఇంటర్నేషనల్ కోవిడ్ టెలిగ్రామ్ మీటింగ్ లో ఉన్న పీవీసీ మిటా పార్ట్నర్స్ అందరికి, అలాగనే రాజేష్ గారికి, కోట వెంకటేష్ గారికి, తాటమాల శంకర్ గారికి, వీరాంజనేయులు గారికి, అలాగనే మాలత రమేష్ గారికి, పేరున చంద్రశేఖర్ గారికి, మళ్ళీ మన మౌనిక మేడం గారికి, పేరున అందరికి కూడా నమస్కారము. ప్రతిరోజు చాలా వండర్ఫుల్ గా జరుగుతుంది సార్. నేనైతే ప్రతిరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మన పీవీసీ మిటాలో ఉన్నందుకు. నా పేరు వచ్చి ఉప్పలపాటి గోవింద్. అమతిష్ట నెంబరాల్లో ఉన్నాను. నా అప్లైన్ వచ్చి పెరిగి శివరామకృష్ణ ప్రసాద్ గారు, తెనాలి, గుంటూరు జిల్లా. తెలుగు గడ్డ మీద పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను సార్. మీ అందరితో స్నేహంతో ఉన్నందుకు, మీ అందరి కుటుంబంలో నేను ఉన్నందుకు. అలాగనే మన పీవీసీ మిటా సృష్టికర్త డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. ప్రతిరోజు మేము సిస్టమ్ ఎన్నిసార్లు ఈ గత 2019 ఆగస్టు 10వ తారీఖు నుంచి కూడా మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. ఎన్నిసార్లు అప్డేట్ అయినా కూడా మన కోసం ఏదో మంచి జరగబోతుందని భావిస్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేది ఉండదు సార్. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిరుత్సాహపడకూడదు. మన పీవీసీ మిటాలో ఉన్న పార్ట్నర్స్ అందరూ కూడా నా అభిప్రాయం. లాస్ట్ మినిట్ లో మాట్లాడుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రాజేష్ గారు, చాలా కాలం నుంచి మాట్లాడాలని ఉంది. మరొకసారి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతాను సార్. థ్యాంక్ యూ సార్. తాటమాల శంకర్ గారు, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. ఓకే రాజేష్ సార్ దాన్ని కంక్లూడ్ చేసేయండి. ఓకే థ్యాంక్ యూ. ఎందుకంటే సో ప్రతి ఒక్కరికి ఈరోజు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరికి మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దెన్ నేను చెప్పకుండా కూడా మీరు కంటిన్యూ చేశారు. ఎందుకంటే నాకు తెలుసు శంకర్ సార్ వచ్చారు, నేను చూశాను, అందుకని చెప్పేసి నేను రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే నేను సత్సంగంలో ఉన్నాను కనుక అక్కడ మాట్లాడడానికి లేదు, ఎందుకంటే బాగోదు కదా. సో అందుకే నేను మాట్లాడలేదు. ఎనివే మీ అందరికి కూడా పేరున బిగ్ థ్యాంక్ యూ చెప్తూ సో నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు. ఎస్ సార్. సార్ నేను వెంకట్ సార్. ఇప్పుడు మా డాడీ వచ్చి గోవింద్ సార్, ఇప్పుడు బట్టి గోవింద్ సార్. వాళ్ళు వచ్చేది డాడీ వాళ్ళది మ్యారేజ్ డే సార్. ఓ గ్రేట్. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ఏంటంటే సార్కి థ్యాంక్ యూ సార్. ఉప్పలపాటి గోవింద్ గారు హ్యాపీ నిండు నూరేళ్ళు ఇదిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళా 15వ తారీఖు నాడు మ్యారేజ్ డే, వండర్ఫుల్ మ్యారేజ్ డే సార్. అది 15వ తారీఖు నాడు మ్యారేజ్. సూపర్. వచ్చే యానివర్సరీ డే నాటికి సమస్యలని తీరాలి సార్. ఎందుకంటే మీ కుటుంబ సభ్యుడిగా చెబుతున్నాను, మనందరికి కూడా సమస్యలు తీరాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికి తీరిపోయినాయి సార్, అందరికి తీరిపోయినాయి. ఓన్లీ దాన్ని తీరినాయా లేదా చెక్ చేసుకోవడం అంతే. మీరు నెక్స్ట్ మ్యారేజ్ డే చేసుకునే టయానికి 3 డిజిట్ లో ఉంటది, చూసుకోండి. థ్యాంక్ యూ సార్. ట్రిపుల్ డిజిట్ కానీ మనం ఏమంటాం కదా, మనము 4 డిజిట్ కూడా వెళ్ళాలనుకున్నాం మనము, ఎందుకంటే 1000. సో ఎనీవే మంచి శుభ సంకులం. ఎనీవే మనము ఏమంటారు దాన్ని యూనివర్సల్ కి మనము అనుకోవడంలో తప్పు లేదు. సో ఎనీవే మంచి మనం హైలో అనుకోవాలి, హై పిచ్ లో అనుకున్నప్పుడే సో మనకు అక్కడ వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. సో మనము అనుకున్న దాంట్లో ఎంతైనా అనుకోవచ్చు. సో ఎనీవే నేనైతే కోరుకుంటాను 4 డిజిట్ కి వెళ్ళాలని. ఓకే థ్యాంక్ యూ అందరికి. సో ఇక టైం చాలా తక్కువ ఉంది, ఎందుకంటే చాలా ఎక్కువ అయింది టైం, అందుకని చెప్పేసి నేను ఇక్కడే ఈ టైంలో ఈరోజు ఎండ్ అవుతుంది. సో రేపు మళ్ళీ నేను మీకు 9:40 నుంచి వెళ్ళి మనందరం మళ్ళీ మీట్ అవుదాం. సో అప్పటి వరకు థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పెర్లవెన్, జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్ తాడ్మల్ శంకర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.